హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఐఎమ్ ఐ ఆడిబుల్ అండ్ విజిబుల్? రైట్. హౌ ఆర్ యూ గైస్? గయా, మధు, జోష్న, రిషి, భార్గవి, కృష్ణకుమారి, మనీషా, మిస్టర్ శశి, కార్తీక్, హాయ్ 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 హాయ్. అందరికి కూడా హాయ్ అమ్మా, ఒక పెద్ద హాయ్. సంగీత హాయ్. సో వెల్కమ్ యూ ఆల్. అందరు కూడా మరొకసారి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హాయ్ అమ్మ జోష్న, శివలింగం. సో ఒకసారి మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, సచ్ దట్ వాళ్ళు కూడా లైవ్ వచ్చేస్తారు లైవ్లోకి అండ్ మనతో పాటుగా క్లాసెస్ వింటూ ఉంటారు. సో ఒకరికొకరు పరస్పరం మనం హెల్ప్ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి, అందరూ మన తెలుగు పిల్లలే కాబట్టి సో విల్ డూ దట్. ఓకే సార్, మరి ఈ లిమిట్స్ అని పెట్టారు, వన్ షాట్లో అయిపోగొట్టేస్తారండి? అయిపోతుందా అండి అంటే మ్యాక్సిమం ఇది నేను ఒకటే క్లాస్లో అయిపోగొట్టేస్తాను, కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుతుంది. అందుకోసం నేను 6కి స్టార్ట్ చేయాల్సింది కాస్త నేను 5:30కే స్టార్ట్ చేశాను. ఎందుకంటే కొద్దిగా రిలాక్స్డ్గా చెప్పొచ్చు, లేకపోతే హరీబరీగా అవుతుంది. సో అందుకోసమని. సో లిమిట్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సార్ బాబు? లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ మీద ఎక్కువ అడగడు. ఎక్కువ అడిగే క్వశ్చన్స్ లిమిట్స్, కంటిన్యూటీ. మరి కంటిన్యూటీ అంటే ఏంటి సార్ అంటే, కంటిన్యూటీ అంటే కూడా మళ్ళీ లిమిట్స్ అన్నట్లే. సో ఈ రెండు ఒకదానికొకటి పరస్పరంగా ఈక్వల్గా ఉంటాయి. సో డిఫరెన్షియబిలిటీ నుంచి అసలు అడగరా సార్ అంటే అడుగుతారు. కానీ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు కింద ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తే అందులో కేవలం లిమిట్స్ గురించి, కేవలం కంటిన్యూటీ గురించి, కేవలం డిఫరెన్షియబిలిటీ గురించి ఉండదు. సో ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే దాని కింద ఆప్షన్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్స్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎగ్జిస్ట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఇట్లాగా ఒక్కొక్క ఆప్షన్ లిమిట్ గురించి, కంటిన్యూటీ గురించి, డిఫరెన్షియబిలిటీ గురించి ఉంటుంది. బట్ ఎక్కువ శాతం మనకి పక్కాగా రావాల్సింది ఏంది 100%. అంటే లిమిట్స్ అంటే ఏంది, కంటిన్యూటీ అంటే ఏంది, డిఫరెన్షియబిలిటీ అంటే ఏంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఇందులో అన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఏంది బాబు అంటే లిమిట్స్. సో ఒకవేళ లిమిట్స్ మీకు తెలిస్తేనే కంటిన్యూటీ కానీ డిఫరెన్షియబిలిటీ కానీ చేయగలుగుతారు. అండ్ వీటి రెండింటికి, కంటిన్యూటీ కానీ డిఫరెన్షియబిలిటీ కానీ అతిపెద్ద బేస్ ఏంది బాబు అని అంటే మాత్రం దట్ ఈస్ నథింగ్ బట్ ద లిమిట్స్. సో కాబట్టి లిమిట్స్ మీరు ఏ రేంజ్లో నేర్చుకోగలుగుతారో ఆ రేంజ్లో నేర్చుకోండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉండగాని కంపల్సరీగా మీరు మళ్ళొకసారి కావాలంటే వీడియోని చూడండి, బట్ పూర్తిగా మాత్రం అర్థం చేసుకోండి లిమిట్స్ని. సో ఇందులోనే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాను. సో లెట్ us స్టార్ట్ ద సెషన్. హాయ్ అమ్మ శ్రీహిల్, వెరీ గుడ్ ఈవినింగ్. మాస్టర్ ఎస్ జయంత్, ఆస్ట్రోఫైల్, రంగసాయినాథ్, జేడి, హాయ్ అమ్మ, రోషన్, పునీత్, JEE ఆస్పిరెంట్. సో ప్రతి ఒక్కరికి కూడా ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. రైట్ గాయస్, సో లిమిట్స్లోకి మనం వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెషన్, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ఇప్పటిదాకా మీకు లిమిట్స్ మీద ఉన్న ఒక ఒపీనియన్ కానీ, ఏదన్నా బ్యాడ్ ఐడియా ఉన్నా కానీ దీంతో కొట్టకపోతుంది. అచ్చా లిమిట్స్ అంటే ఇంత ఈజీనా అని అనుకుంటారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లిమిట్ అంటే ఏంది, దీంట్లో క్లియర్ కట్గా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ మెథడ్ని ఫస్ట్ అప్లై చేయాలి, ఈ మెథడ్ పని చేయకపోతే ఏ మెథడ్ని అప్లై చేయాలి, ఆ మెథడ్ కూడా పని చేయకపోతే ఏ మెథడ్ని అప్లై చేయాలి, అంటే ఒక ఆర్డర్. ఒక క్వశ్చన్ చూడగానే మనకి వెంటనే రావాల్సిన ఐడియా ఏంది, అచ్చా ఫస్ట్ నేను ఏ అనే మెథడ్ వాడాలి, ఏ అనే మెథడ్లో నాకు ఆన్సర్ రాలేదు అప్పుడు బి అనే మెథడ్ని వాడాలి, బి అనే మెథడ్లో కూడా ఆన్సర్ రాలేదు అప్పుడు సి అనే మెథడ్ వాడాలి. అంటే నువ్వు క్వశ్చన్ చూడగానే నీకు అర్థమైపోవాలి ఏ మెథడ్ వాడితే వస్తుందా, బి మెథడ్ వాడితే వస్తుందా, సి మెథడ్, ఏ మెథడ్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అనేది మీరు చూసి కూడా చెప్పేయచ్చు. సో అంత పర్ఫెక్ట్గా మీరు లిమిట్స్లో మారబోతున్నారు ఇప్పుడు. సో నాతో పాటుగా జస్ట్ ఈ 2 hours గడపండి, కేవలం 1 hour 45 minutes ఉందంతే, 1:45 గడపండి. మీకు లిమిట్స్ మీద ఒక రేంజ్లో క్లారిటీ అనేది తెప్పిస్తాను నేను. సో బట్ పూర్తిగా ఎండ్ వరకు ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు లిమిట్స్ గురించి అర్థమవుతుంది. ఓకేనా? రైట్ సార్. ఓకే గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్స్ అంటే ఏంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాఫ్ వేసి మీకు లిమిట్ అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. ఎందుకంటే విజిబిలిటీకి ఉన్న క్లారిటీ అనేది జస్ట్ ఓవరాల్గా చెప్పినంత మాత్రాన, రాసినంత మాత్రాన రాదు. సో మీరు ఒకవేళ చూస్తే, సినిమా చూస్తే ఎన్ని సంవత్సరాలైనా గుర్తుంటుంది, అవునా కదా? సో అట్లానే ఇది కూడా బాబు, ఇది X యాక్సిస్ Y యాక్సిస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కర్వ్ డ్రా చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఏ కర్వ్, ఇది ఒక కర్వ్ అనుకోండి. ఇప్పుడు ఈ కర్వ్ పైన నేను ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అనే ఒక పాయింట్ దగ్గర, ఎక్స్ ఈక్వల్ టు ఏ అనేది ఈ పాయింట్ దగ్గర నేను ఈ కర్వ్ యొక్క లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు లిమిట్ అంటే ఎవరికి తెలియదు, బట్ తన క్వశ్చన్లో అడిగాడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ వాట్ అని అడిగాడు.
మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్ అంటే ఏదో తెలవాలిగా, దాని గురించి చెప్తున్నాను చూడండి బాబు. ఇప్పుడు ఏకి చుట్టుపక్కల నువ్వేం తీసుకుంటావు అంటే ఒక డిలీటెడ్ నైబర్హుడ్ తీసుకో. డిలీటెడ్ నైబర్హుడ్ అంటే తెలుసా, పక్కన ఉండేదాన్ని నైబర్హుడ్ అంటారు. డిలీటెడ్ నైబర్హుడ్ అంటే ఏంటి సార్ అంటే ఏ లేకుండా, ఏ కాకుండా ఏకి పక్కన ఉన్న నైబర్హుడ్ నే డిలీటెడ్ నైబర్హుడ్ అంటాడు. ఆ డిలీటెడ్ నైబర్హుడ్ లో ఏ అనేది ఉండదు. ఏకి రైట్ సైడ్ ఉంది, ఏకి లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఏకి రైట్ సైడ్ లో ఉండే ప్రతి ఒక్కటి కూడా ఏ ప్లస్ అవుద్ది, అవునా కదా. ఏ అనే దానికి కొద్ది గొప్ప యాడ్ చేస్తే వచ్చేదే రైట్ సైడ్ లో ఉంటుంది కాబట్టి ఏ ప్లస్, ఏ కంటే కొంచెం ఎక్కువ. ఏకి లెఫ్ట్ సైడ్ లో ఉండేది ఏంది బాబు, ఏ మైనస్. ఏ మైనస్ అంటే ఏ అనే నెంబర్ లోంచి కొద్ది గొప్ప తీసేస్తే వచ్చే నెంబర్ ఏకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏ మైనస్ అంటాం. సో ఏకి ఇప్పుడు రెండు వైపులా నైబర్హుడ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ లో ఉండేదేమో ఏ ప్లస్ అయింది, లెఫ్ట్ సైడ్ లో ఉండేదేమో నెగిటివ్ ఏ మైనస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సరే సార్, ఇప్పుడు ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏ. నేను ఈ ఏని అప్రోచ్ కావాలంటే ఎయిట్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు. నాకున్న దారి ఒకటే, ఇది స్ట్రైట్ లైన్. ఈ రోడ్డు మీదనే నేను నడవాలి. ఇప్పుడు నేను ఏ దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళొచ్చు సార్ అంటే దీనికి రెండు దారులు ఉన్నాయి. మీరు ఏని అప్రోచ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ యొక్క లెఫ్ట్ సైడ్ నుంచి ఏని అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఏ యొక్క రైట్ సైడ్ నుంచి కూడా ఏని అప్రోచ్ అవ్వచ్చు. సరే, నేను ఏని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుదామని అనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అప్రోచింగ్ ఏ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్, ఎడమ వైపు నుంచి అప్రోచ్ అవుతున్నా ఇట్లాగా. అంటే నేను ఎటు సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నాను, ఏ కంటే తక్కువ ఉన్న నెంబర్ నుంచి అప్రోచ్ అవుతున్నా ఏని. దీన్ని ఏ మైనస్ అని అంటారు. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ ఐఎమ్ అప్రోచింగ్ టు దిస్. అప్పుడు ఏమైంది సార్ అంటే బాబు, మీరు ఒకవేళ ఇక్కడ ఉంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అమ్మా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మొత్తం. మీరు ఇక్కడ ఉంటే, ఇక్కడ ఎక్స్ ఉంటే దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చింది. కొంచెం ముందర గదిలేరు అనుకోండి, దాని దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి పైకి చూసుకుంటే మీకు ఇక్కడ వాల్యూ వస్తుంది అవుట్పుట్. ఇంకొంచెం ముందరకు వెళ్ళారు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి పైకి చూసుకుంటే దాని వాల్యూ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ కొంచెం ముందరకు వెళ్ళారు, ఇక్కడ నుంచి పైకి చూసుకుంటే ఇది అవుట్పుట్స్ అనమాట. ఇవన్నీ ఏందమ్మా అవుట్పుట్స్, ఇవి ఇన్పుట్స్. ఇక్కడ ఇన్పుట్, ఇక్కడ ఇన్పుట్, ఇక్కడ ఇన్పుట్ ఇచ్చుకుంటే దాని దగ్గరికి వెళ్తున్నారు. ఈ ప్రతి ఒక్క ఇన్పుట్కి అవుట్పుట్ చూస్తే మీకు ఈ గ్రాఫ్ మీద ఇక్కడ ఒకటి వస్తూ ఉంది. లాస్ట్కి మీరు ఇక ఏకి అతి దగ్గరకు వచ్చేసారు అనమాట. ఇక ఏకి లెఫ్ట్ సైడ్ అతి దగ్గరకు వచ్చేస్తే అప్పుడు మీకు పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఇదే పాయింట్ బాబు అంటే లాస్ట్కి మీరు ఏ దగ్గరకు వచ్చేటప్పుడు మీకు ఈ పాయింట్ వచ్చింది. సో దీని ఏమంటారంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయ్యావు కాబట్టి లెఫ్ట్ లిమిట్ అంటారు. ఎందుకు సార్ లిమిట్ అంటారు అంటే బాబు, లెఫ్ట్ సైడ్ నుంచి ఇదే నీకు లిమిట్. ఇక దీన్ని దాటి ముందరకు వెళ్ళలేవు. ఏకి లెఫ్ట్ సైడ్ అంటే ఎటు ఉంటుంది, ఏకి ఎడం వైపులో ఉంటుంది. సో ఏకి ఎడం వైపున దగ్గరికి వెళ్తూ ఇక్కడ దాకా వెళ్ళిపోయాను అంటే లిమిట్ని అప్రోచ్ అయిపోయినావా లేదా. ఇదే నీ లాస్ట్ లిమిట్, ఇదే నీ బౌండరీ. ఇక ఇది దాటట్టు వెళ్ళలేవు, ఏ దగ్గర ఆగిపోవాలి. సో నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి నీ లిమిట్ని అప్రోచ్ అయినావు కాబట్టి దీన్ని లెఫ్ట్ లిమిట్ అంటారు. ఇప్పుడు ఇదే పని నువ్వు రైట్ సైడ్ నుంచి చేయాలి. రైట్ సైడ్ నుంచి చేస్తాను, ఇక్కడ ఉన్నావు. దీనికి అవుట్పుట్ ఇక్కడ వచ్చింది సార్. పైకి చూసుకుంటే అవుట్పుట్ పైన ఇక్కడ వచ్చింది. ఇంకొంచెం ముందరకు వచ్చావు. ఎటు వెళ్తున్నావు నువ్వు, ఏ దగ్గరికి వెళ్తున్నావు, బట్ ఏ యొక్క రైట్ సైడ్ నుంచి ఏ దగ్గరకు వెళ్తున్నావు. ఇక్కడ పాయింట్ ఉంది, దీనికి అవుట్పుట్ ఇక్కడ వచ్చింది. అట్లానే ఇంకొంచెం దగ్గరకు వచ్చావు, అవుట్పుట్ ఇక్కడికి వచ్చింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చావు, అవుట్పుట్ ఇక్కడికి వచ్చింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చావు, అవుట్పుట్ ఇక్కడికి వచ్చింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చేసి ఏ దగ్గరకు వచ్చేస్తే అవుట్పుట్ మళ్ళీ ఇది వచ్చింది. అంటే ఇదేమైంది బాబు, రైట్ లిమిట్ అయింది, లేదా రైట్ హ్యాండ్ లిమిట్ అని అంటారు. రైట్ హ్యాండ్ అనొచ్చు, లేదా రైట్ లిమిట్ అనొచ్చు. అంటే బాబు నువ్వు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏని ఏ యొక్క లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతూ ఉంటే వచ్చే ఫంక్షన్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇది. అలానే ఏని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతూ ఉంటే వచ్చే ఫంక్షన్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది కూడా ఇదే. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంటే వచ్చే అవుట్పుట్, ఏని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంటే వచ్చే లిమిట్ రెండు కూడా ఈక్వల్ అయినాయి. ఈక్వల్ అవుతున్నాయా లేదా, అవుతున్నాయి. కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే లిమిట్, రైట్ సైడ్ నుంచి వచ్చే లిమిట్ రెండు ఈక్వల్ అయినాయి. కాబట్టి ఇక్కడ మనం లిమిట్ ఎగ్జిస్ట్ అని అంటాం. లిమిట్ ఏమైతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఆ లిమిట్ వాల్యూ ఎంత బాబు అని అంటే దానికి ఒక వాల్యూ వస్తుంది. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. లెట్ us టేక్ దట్ యాజ్ ఎల్, దాన్ని ఎల్ అనుకుందాం. అర్థమవుతుందంటే లెఫ్ట్ లిమిట్ వాల్యూ ఎల్ కావాలి, రైట్ లిమిట్ వాల్యూ కూడా ఎల్ కావాలి. ఈ రెండు ఈక్వల్ అయితేనే మన లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాం. ఆ ఎల్ అనే వాల్యూని మనం లిమిట్ అని పిలుస్తాం. ఆ ఎల్ అనే వాల్యూ ఉందిగా, 1 2 3 10 ఏదో ఒకటి వస్తుంది కదా, దాన్నే మనం లిమిట్ అని పిలుస్తాం. ఇది యాక్చువల్గా లోపల జరిగేది. సార్ మీరు లిమిట్ ఎగ్జిస్ట్ అని చెప్తున్నారు కదా, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కూడా ఉంటుందా సార్? ఏ క్లాస్గా ఉంటుంది. ప్రతి ఒక్కదానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలని ఏం లేదు, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కూడా అవ్వచ్చు. ఏది సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఒక సూపర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం బాబు. సేమ్ ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. మనం ఇక్కడ ఒక కర్వ్ తీసుకుందాం, రెడ్ కలర్లో ఒక కర్వ్ ఇట్లా ఉంది, ఉండి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇట్లా వెళ్ళిపోయింది. ఇది ఓపెన్ అనుకోండి, ఇట్లా ఉంది. సో ఇప్పుడు దీని కింద ఎగ్జాక్ట్ కింద ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర నేను లిమిట్ కనుక్కుందాం అనుకుంటున్నా. ఎక్స్ ఈక్వల్ టు ఏ అనే వాల్యూ దగ్గరగా ఇది ఏ. ఇప్పుడు ఏం చేయాలి బాబు, దీనికి ఒక నైబర్హుడ్ తీసుకోవాలి.
తీసుకున్నా. నేనేం చేయాలి ఇప్పుడు? ఏని అప్రోచ్ అవ్వాలి. ఏని ఎటు నుంచి అప్రోచ్ అవ్వాలంటే దీనికి రెండే దారులు ఉన్నాయి. ఇటు నుంచి వెళ్ళొచ్చు లేదా అటు నుంచి వెళ్ళొచ్చు. సో నేను ఇటు నుంచి అప్రోచ్ అవుతున్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసా. దీని అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ వచ్చింది. ఇటు సైడ్ వెళ్ళా. ఇంకొంచెం ముందర వెళ్తే దాని అవుట్పుట్ ఇక్కడ వచ్చింది. ఇంకొంచెం ముందర పెడితే దాని అవుట్పుట్ ఇక్కడికి వచ్చింది. ఇంకొంచెం ముందర పెడితే దాని అవుట్పుట్ ఇక్కడ. ఇంకొంచెం ముందరికి వెళ్ళి ఇక డైరెక్ట్గా ఏ దగ్గరికి వెళ్తే నాకు అవుట్పుట్ ఇక్కడికి వచ్చింది. సో దీన్ని నేను L1 అని అనుకుంటున్నా. దీన్ని ఏమనుకుంటున్నానమ్మా? L1. L1 అంటే ఏంది బాబు? x = a మీరు a మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ యొక్క లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతా ఉంటే మీకు లిమిట్ ఒకటి వచ్చింది, దాన్ని L1 అని అనుకున్నారు. తర్వాత ఇప్పుడు మీరు రైట్ సైడ్ నుంచి కూడా అప్రోచ్ అవ్వచ్చుగా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర అవుట్పుట్ ఏమైందంటే గ్రాఫ్ మీద ఇక్కడ ఉంటుంది. ఇంకొంచెం ముందరకు వచ్చారు. దీని యొక్క అవుట్పుట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ గా పైన ఉంటుంది. దీని యొక్క అవుట్పుట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంది. దీని యొక్క అవుట్పుట్ ఎక్కడ ఉంది? ఇంకొంచెం ముందరకు వచ్చారు. ఇక్కడ ఉంది. ఇంకొంచెం ముందరకు వచ్చి ఏ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఎక్కడ ఉంటుంది బాబు అంటే ఇక్కడ ఉంటుంది. ఇది L2. అంటే నేను ఏని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతా ఉంటేనేమో నాకు L1 అనే అవుట్పుట్ వచ్చింది. ఏని నేను రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతా ఉంటేనేమో నాకు L2 అనే అప్రోచ్ వచ్చింది. L2 అనే లిమిట్ వచ్చింది. మరి రెండు ఈక్వలా? L1 L2 రెండు ఈక్వల్ అయినాయా? కాలేదు బాబు. లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతే వచ్చేది లిమిట్ L1 అని వచ్చింది. L1 యొక్క హైట్ ఇదే కదా హైట్. ఇది L1. ఇది L2 యొక్క హైట్. ఇది L2 యొక్క హైట్. మరి L1 L2 రెండు సేమ్ ఉన్నాయా? లేవు. సో L1 is not equal to L2. So since left limit and right limit both are not same, both are not equal, that's why we say బాబు దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ కాదు అని చెప్తాం. దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ కాదు అని చెప్తాం. లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్క దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటా, మీకు క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంటుంది. ఓకే గైస్. సో దీని తర్వాత లిమిట్ అంటే ఏందో అర్థమైంది కదా. దీంట్లో కూడా కనుక్కోవడానికి మనకి లెఫ్ట్ లిమిట్ ఉంది, రైట్ లిమిట్ ఉందని చెప్పాను కదా. అవి ఏంటిది అసలు ఒకసారి ఫార్ములాతో చూపిస్తాను చూడండి బాబు. రైట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏమని చెప్పాను? ఏని మీరు నైబర్హుడ్ లో ఇది A ప్లస్ రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతే వచ్చేదాన్ని రైట్ హ్యాండ్ లిమిట్ అని అంటారు. లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయితే వచ్చేదాన్ని లెఫ్ట్ లిమిట్ అని అంటారు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని అంటారు. సో దీన్ని మీరు గ్రాఫ్ లో బాగానే చూపించారు సార్, బట్ క్వశ్చన్ చేసేటప్పుడు గ్రాఫ్ ఉండదు కదా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 4 f(x) అని ఒకటి ఇచ్చాడు సార్. ఆ f(x) ఇంత పొడుగు ఇచ్చాడు సార్, దాని గ్రాఫ్ వేయలేంగా. సో గ్రాఫ్ ఎందుకు చెప్పానంటే మీకు అర్థం కావడానికి, అసలు లిమిట్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది అర్థం కావడానికి చెప్పాను. బట్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేసి చేయాలంటే అన్నిటికి చేయలేం. కొన్నిటికి చేయొచ్చు, కొన్నిటికి చేయలేం. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి చేయడం కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వీ షుడ్ గో విత్ ప్రాబ్లమాటికల్లీ. సో ప్రాబ్లమాటికల్ వేలోనే మనం వెళ్ళి దాన్ని సాల్వ్ చేయాలి. ఎట్లా చేస్తారు సార్ అని అంటే దానికోసం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఫైండ్ అవుట్ ద లిమిట్ ఆఫ్ f(x) at x = a అని అడిగాడు. ఇట్లాగా f(x) యొక్క లిమిట్ కనుక్కోండి. ఫైండ్ ద లిమిట్ ఆఫ్ f(x). ఫైండ్ ద లిమిట్ ఆఫ్ f(x) ఎక్కడ లిమిట్ ఎక్కడ కావాలి? at x = a, ఏ దగ్గర కావాలి అని అన్నాడు. ప్రతిసారి ఫైండ్ ద లిమిట్ ఆఫ్ x f(x) at x = a అని అనకుండా దీనికి ఒక సింబల్ ఉంది. ఆ సింబల్ ఏంది బాబు అంటే ఇది. దీని యొక్క మీనింగ్ ఏంది బాబు? f(x) యొక్క లిమిట్ కనుక్కోండి అని దాన్ని మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. లిమిట్ x → a f(x) అంతే. ఇట్లా రాసి వదిలిపెడతాడు. ఇట్లా రాసి వదిలిపెడితే దీని యొక్క మీనింగ్ ఏంది బాబు? f(x) యొక్క లిమిట్ కావాలి. ఎక్కడ కావాలి అంటే x = a దగ్గర కావాలి. x ఏని అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు f(x) ఎక్కడికి వెళ్తుంది? దీన్నే మనం లిమిట్ ఆఫ్ f(x) x → a అని అంటాం. దీని యొక్క మీనింగ్ అర్థమైందా? ఆ క్వశ్చన్ ని తను ఇట్లా అడుగుతాడు. ప్రతి ఒక్కటి చెప్పకుండా ఇంత పొడుగు రాయకుండా ఇట్లా అంటాడు. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయడానికి దీంట్లో ఏముంటాయని చెప్పాను? లెఫ్ట్ సైడ్ లిమిట్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. కాబట్టి రెండింటిని డివైడ్ చేస్తా. అక్కడ కూడా నేను అట్లే కనుక్కున్నాను కదా, లిమిట్ కనుక్కోవాలి. బట్ నేను ఫస్ట్ ఏం చేశా? లెఫ్ట్ సైడ్ నుంచి లిమిట్ కనుక్కున్నాను, రైట్ సైడ్ నుంచి లిమిట్ కనుక్కున్నాను. రెండు ఈక్వల్ అయితేనేమో లిమిట్ ఎగ్జిస్ట్ అని రాసా. రెండు ఈక్వల్ కాకపోతే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసా. సో ప్రాబ్లంలో కూడా ఏం చేయాలి? నీకు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దీనికి ఏం చేయాలి? నేను ఇప్పుడు లెఫ్ట్ లిమిట్ రాయాలి, రైట్ లిమిట్ రాయాలి, రెండు రాయాలి, రెండు సాల్వ్ చేయాలి. రైట్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇది ఎట్లా రాస్తారు సార్ అంటే లిమిట్ x → లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏకి లెఫ్ట్ సైడ్ కదా, a మైనస్ అయింది f(x). దీని ఎట్లా రాస్తారు సార్ అంటే లిమిట్ h → 0 f(a - h) అని రాయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. లిమిట్ x → a - f(x) ని మళ్ళీ ఎలా రాయొచ్చు బాబు అంటే లిమిట్ h → 0 f(a - h) అని రాయొచ్చు. అలానే రైట్ హ్యాండ్ లిమిట్ RHL లిమిట్ x → a ప్లస్ లిమిట్ x → a ప్లస్ f(x) ఏమైంది బాబు అంటే లిమిట్ h → 0 f(a + h). ఈ రెండు కేసెస్ లో కూడా
హెచ్ వాల్యూ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. హెచ్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. ఇక్కడ మనం తీసుకున్నాం హెచ్, మళ్ళీ హెచ్ టెన్స్ టు 0 అంటే 0కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండదు, ఇక 0కి రైట్ సైడే. అంటే హెచ్ వాల్యూ కంపల్సరీగా ఏమైంది, స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ అవుద్ది, వెరీ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ. చాలా ఇంపార్టెంట్ ఈ కండిషన్. ఈ కండిషన్ నేను రాసి వదిలిపెట్టేసినలే కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే మీకు మాడ్యులస్ వచ్చినప్పుడు కానీ, స్టెప్పులు వచ్చినప్పుడు కానీ, ఫ్రాక్షన్లు వచ్చినప్పుడు కానీ అడుగుతారు సార్. లిమిట్లో అన్ని రకాల ఫంక్షన్స్ అడుగుతారు. సో అందులో ఎక్కువగా మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఫంక్షన్స్ ఏమున్నాయి, స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నాయి. స్టెప్ ఉంటుంది, ఫ్రాక్షన్ ఉంటుంది, సిగ్నమ్ ఉంటుంది, లేదా మాడ్యులస్ ఉంటుంది. ఇవి కొద్దిగా స్పెషల్ ఫంక్షన్స్, మనల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఫంక్షన్స్. అలాంటివి ఇస్తాడు. అలాంటివి ఇస్తేనే హ్యాపీ, ఎందుకంటే ఆన్సర్ టక్కున వచ్చేస్తుంది. ఇఫ్ యు నో ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే నీకు వచ్చేస్తుంది. సార్ మరి మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్నా, జాగ్రత్తగా వినండి సార్. ప్రతి క్వశ్చన్ కూడా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు కనుక్కోవాలా, అవసరమా, లేదా డైరెక్ట్గా కూడా సాల్వ్ చేసేది ఉంటుందా అంటే అమ్మ మీకు ఇక్కడ రెండు విషయాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఇచ్చిన క్వశ్చన్ ఒకవేళ పాలినామియల్ కానీ ట్రిగ్నామెట్రీ కానీ అయి ఉంటే, అంటే ఒక పాలినామియల్ అంటే ఏంటి సార్, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్, లీనియర్, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్, లీనియర్ బై లీనియర్, ఇట్లాంటివి ఉంటాయా, వాటిని మీరు ఏం చేయొద్దు, డైరెక్ట్గా ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పాలినామియల్స్ కానీ లేదా ట్రిగ్నామెట్రిక్ కానీ, ట్రిగ్నామెట్రీ అంటే అన్ని వస్తాయి ఇందులో, ట్రిగ్నామెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, హైపర్బోలిక్ అన్ని వస్తాయి. సో ఇలాంటప్పుడు సబ్స్టిట్యూట్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంది సార్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తా మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే లిమిట్ x టెన్స్ టు 0, మీకు ఇక్కడ x² - 5x + 3 అని ఇచ్చాడు. దీని ఆన్సర్ ఏందని అడిగాడు. లిమిట్ x టెన్స్ టు 0, x² - 5x + 3 అన్నాడు. కానీ మీరేం చేయాలి, దీనికి లెఫ్ట్ లిమిట్ దీనికి రైట్ లిమిట్ కనుక్కోమని కిరణ్ సార్ చెప్పాడు, సార్ మాట నేను వినాలండి అని చెప్పి మీరు సాల్వ్ చేయకూడదు. హాయ్ అమ్మా రోహిత్ విజయ్, వెల్కమ్. బాయ్ రంజిత్. రైట్. సో అయితే ఇక్కడ లిమిట్ ఎప్పుడు మనం లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కొన్నిటికి ఫైండ్ అవుట్ చేయాలి, వేటికో చెప్తాను. బట్ వేటికి అసలు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ గా ఆన్సర్ తీసుకురావచ్చు బాబు అని అంటే, ఈ పాలినామియల్స్ అంటే క్వాడ్రాటిక్, క్యూబిక్, బై క్వాడ్రాటిక్, 5th డిగ్రీ 6th డిగ్రీ, లీనియర్, వీటికి మీరు అసలు ఎటువంటి లెఫ్ట్ రైట్ ఫైండ్ అవుట్ చేయకూడదు. డైరెక్ట్ గా x = 0 ఇందులో పెట్టేయండి. x = ఇక్కడ 0 పెట్టేయండి, డైరెక్ట్ గా పెట్టేసేయాలి. 0 ఇక్కడ పెడితే ఏమైంది, 0² 0 అయింది, -5 × 0 0 అయింది. సో +3, ఆన్సర్ నాకు 3 వచ్చింది. 3నే మన లిమిట్, 3నే లిమిట్ అయితే. ఒకవేళ ట్రిగ్నామెట్రీలో ఇచ్చాడు సార్, ఇస్తే కూడా అక్కడ కూడా అట్లానే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఇచ్చాడు, లిమిట్, ఇంకో కలర్ తీసుకుందాం, రెడ్ కలర్, లిమిట్ x టెన్స్ టు π/2 sin x అని అన్నాడు. దీనికి మళ్ళీ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అవసరం లేదు, ఈ π/2 డైరెక్ట్గా ఇందులో పెట్టండి. sin π/2 ఏమైంది, 1 మన యొక్క లిమిట్. సార్ న్యూమరేటర్లో ఒక క్వాడ్రాటిక్, డినామినేటర్లో sin x వచ్చింది సార్, లిమిట్ x టెన్స్ టు π/2 అని అన్నాడు సార్, డైరెక్ట్గా చేయొచ్చు. బట్ అన్లెస్ ద డినామినేటర్ షుడ్ నాట్ బికమ్ 0, డినామినేటర్ 0 ఉండకూడదు. డినామినేటర్ 0 అయితే ఏమైంది, సంథింగ్ బై 0 అన్డిఫైన్ అయింది. ఇన్ఫినిటీ కాదా సార్ అంటే కాదు, అన్డిఫైన్ అయింది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, అన్డిఫైన్ అని రాయాలి, డస్ నాట్ ఎగ్జిస్ట్ లిమిట్ అని రాయాలి. సో డినామినేటర్ 0 కాకుండా ఇట్లా సుఖంగా ఒకవేళ క్వశ్చన్ ఇచ్చి ట్రిగ్నామెట్రీ కానీ పాలినామియల్స్ కానీ ఇచ్చినప్పుడు మీరు లెఫ్ట్ రైట్ కనుక్కోకండి లిమిట్స్, డైరెక్ట్గా ఇచ్చిన లిమిట్ ఏదైతే ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. π/2 ఇందులో పెడితే ఏమైంది, sin π/2 అయింది. sin π/2 అంటే ఎంత అమ్మా, 1. ఖేల్ కథం, ఓకేనా. కానీ వేరే క్వశ్చన్స్ కొన్ని ఇస్తాడు, ఇచ్చినప్పుడు మీరు ట్రై చేయాలి కంపల్సరీగా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్లోనే ట్రై చేయాలి. ఏంటి సార్ అవి అని అంటే, ఎస్పెషల్లీ మాడ్యులస్. అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, వేరే కలర్తో రాస్తున్నాను హియర్. ఇది ఫస్ట్ నెంబర్ 1 అమ్మ, ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ డైరెక్ట్లీ అని అన్నారు. నెంబర్ 2 ఒకవేళ మీకు స్పెషల్ ఫంక్షన్స్ ఇచ్చాడు. స్పెషల్ ఫంక్షన్స్ అంటే ఏంటి సార్, మీకు ఆల్రెడీ తెలుసు, ఫ్రాక్షన్ కానీ, స్టెప్ కానీ, మాడ్యులస్ కానీ, సిగ్నమ్ కానీ, ఇట్లాంటి ఇచ్చినప్పుడు కానీ, లేదా పీస్ వైజ్ ఫంక్షన్.
పీస్ వైజ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు కానీ ఈ రెండు కండిషన్లో ఫైండ్ ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్. కంపల్సరీగా ఈ కేసులో ఏం చేయాలి బాబు, మీరు ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ కనుక్కోవాలి. అంటే స్పెషల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్లో మీకు ఎక్కడైనా క్వశ్చన్లో స్పెషల్ ఫంక్షన్ కనపడ్డది, స్టెప్ ఎక్స్ అని అన్నాడు, స్టెప్ ఆఫ్ సైన్ ఎక్స్ అన్నాడు, లేదా సైన్ ఆఫ్ స్టెప్ ఎక్స్ అన్నాడు, అప్పుడు మీరు ఏం చేయాలి బాబు, లెఫ్ట్ లిమిట్ వేరే రైట్ లిమిట్ వేరే కనుక్కోవాలి. అప్పుడు అక్కడ మీకు ఐడియా రావాలి, క్వశ్చన్ చూడగానే అచ్చా ఇక్కడ నేను లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ వేరే కనుక్కోవాలి, లేకపోతే ఆన్సర్ రాంగ్ వస్తుంది అనేది మీకు తెలియాలి. అందుకోసమే క్లారిటీగా చెప్తున్నాను. సో ఎప్పుడైతే మీకు స్పెషల్ ఫంక్షన్స్ కానీ, సార్ మరి పీస్ వైజ్ ఫంక్షన్ అంటే ఏంటి సార్, పీస్ వైజ్ ఫంక్షన్ అంటే ఏంటి సార్, దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పీస్ వైజ్ రెండు పీసులుగా విడదీస్తాడు, ఒకటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఇంకోటేమో 2x. ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే, ఇది ఎక్స్ లెస్ దాన్ 1 అయితే, ఇది ఏమంటారు, దీన్ని పీస్ వైజ్ ఫంక్షన్ అంటారు. దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ వాట్, పీస్ వైజ్ ఫంక్షన్. సో ఇలాగా పీస్ వైజ్ ఫంక్షన్స్ ఇచ్చినా లేదా ఇట్లాగా స్పెషల్ ఫంక్షన్స్ ఇచ్చినా కానీ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎల్ సపరేట్గా చేయాలి. ఇక ఇవి కాకుండా వేరేవి పాలినామిల్స్ కానీ ట్రిగనామెట్రీ కానీ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ కానీ హైపర్బోలిక్ కానీ లాగర్థం కానీ ఎక్స్పోనెన్షియల్ కానీ ఏవి ఇచ్చినా కానీ లెఫ్ట్ రైట్ లిమిట్లో అవసరం లేదు. కొన్నిటికి అవసరం. ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్ ఉంది, ఎక్స్ ఈక్వల్ టు 0 ఏ దగ్గర చెక్ చేసుకోవాలి. ఈ పవర్ జీరో ఏ దగ్గర చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాబు, ఇక్కడ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కనుక్కోండి అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ వచ్చినా కానీ చేయాలి. ఒక్కొక్కసారి ఈ పవర్ ఎక్స్ వేర్ పవర్ ఎక్స్ బికమ్ 0 అయ్యేటప్పుడు, లేదా ఈ పవర్ 1/x అని కూడా ఉంటుంది, వేర్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయ్యేటప్పుడు, ఇది కూడా ఎక్స్ టెన్స్ టు 0 అయ్యేటప్పుడు, ఇది ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయ్యేటప్పుడు. ఎక్కువగా మాత్రం మనం వాడేది ఈ పవర్ 1/x వచ్చినప్పుడు కూడా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ వాడతాం 0 దగ్గర. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్. సార్ ఐపీఎం అమ్మ నాకు తెలిసి ఎల్లుండి సాటర్డే నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నా, ముహూర్తం బాగుంది సాటర్డే రోజు. ఓకే రైట్, ఓకే గైస్. దాని తర్వాత సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుద్దని ఎప్పుడు చెప్తారంటే, ఇప్పుడే నేను చెప్పాను, ఇగో ఇది రైట్ హ్యాండ్ లిమిట్, ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నారు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నారు, దీనికి ఒక ఆన్సర్ వచ్చింది, దీనికి ఒక ఆన్సర్ వచ్చింది. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏమంటామంటే లిమిట్ ఎగ్జిస్ట్ అని చెప్తాం. అప్పుడు మాత్రమే మనం లిమిట్ ఎగ్జిస్ట్ అని చెప్తాం. రెండు సపరేట్గా కనుక్కోవాల్సి వస్తే కనుక్కొని రెండు ఈక్వల్ అయితేనే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లిమిట్ ఎగ్జిస్ట్ అయిద్దా కాదా మీరే చెప్పాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2x² - 3x + 1 బై x² + x + 1. దీని వాల్యూ ఎంతనో కామెంట్ చేయాలి మీరు అందరూ కూడా. దీని యొక్క వాల్యూ చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్, దీని యొక్క వాల్యూ ఎంత. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 అడుగుతున్నాను చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 స్టెప్ ఎక్స్, దీని వాల్యూ ఎంత అంటే లిమిట్ ఎంత, వాల్యూ అంటే ఏంది, లిమిట్ ఎంత, వాట్ ఈస్ ద ఎల్ వాల్యూ. ఇక్కడ కూడా వాట్ ఈస్ ద ఎల్ వాల్యూ, లిమిట్ ఎంత. ఫాస్ట్గా కమెంట్ చేయాలి. దీన్ని నాకు తెలిసి మీరు 30 సెకండ్స్ కాదు 15 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు ఇక్కడ ఆన్సర్. ఫాస్ట్గా కమెంట్ చేయాలి, 15 సెకండ్స్ కంటే ఎక్కువ పడదు. బన్నీ ప్రతి ఒక్కటి 1 షాటే ఉంటుందమ్మా. ఇక్కడ నుంచి ప్రతి లెసన్ కూడా 1 షాటే ఉంటుంది, రెండో క్లాస్ ఉండదు. ఇక నేను ఇక 6 కాదు 5:30కి స్టార్ట్ చేస్తాను. రోజు 5:30కి తీసుకుంటా, 2 గంటలు తీసుకుంటే 1 షాట్ అయిపోద్ది. ఇప్పుడు హైపర్బోలా ఉంది, 1:30లో అయిపోయింది. ఎలిప్స్ ఉంది, 1:40 నిమిషాలు అయిపోయింది. ఇది దీనికి 2 గంటలు పడుతుంది, అందుకే 5:30కి స్టార్ట్ చేశాను. ఓకేనా రైట్, ఫాస్ట్గా చెప్పేయాలమ్మా. ఎస్ సంతోష్ కుమార్ 1/5 అంటున్నాడు. రిషి -1/7, రంగసాయినాథ్ -1 శశి 1, పునీత్ -1/7, జయాస్పిరెంట్ -1/7, మోహిత్ కిషోర్ అందరు కూడా. అశోక్ -1/7 అంటున్నారు. అశోక్ -1/6, విజయలక్ష్మి -1/7, దుష్యంత్, పవన్, వంశీ, సిద్ధార్థ్ అందరు కూడా. ఓకే సార్ 2 ఇది పాలినామియల్ సార్, న్యూమరేటర్ ఇది కూడా పాలినామియల్ సార్. దీంట్లో డైరెక్ట్గా 2, ఇందులో డైరెక్ట్గా 2. సబ్స్టిట్యూట్ చేయొచ్చా సార్ అంటే చేయొచ్చు. ఎప్పుడు చేయకూడదు, డినామినేటర్ 0 అయితే చేయకూడదు. ఇది పెడితే డినామినేటర్ 0 కాకూడదు. అట్లా 0 అవుతా ఉంటే సబ్స్టిట్యూట్ డైరెక్ట్గా చేయకూడదు. దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇవి పాలినామియల్, కిందది పాలినామియల్, కిందది 0 కాదు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. చేయండి, ఏమైంది ఇది 2² 4 - 3 2s are 6 + 1 బై ఇదేంది 2 2s are 4 + 2 + 1 which is 5 - 6 -1/7. -1/7 is the correct answer. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చేశారు. అంటే ఇక్కడ మీరు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ వాడలేదు,
ఎందుకు వాడకూడదని మీకు అనిపించింది? ఎందుకు సార్ అంటే ఇది పాలినామియల్, ఇది పాలినామియల్ సార్, ట్రిగనామెట్రిక్ కానీ పాలినామియల్ కానీ అవసరం లేదని చెప్పారు కదా సార్ మీరే, కాబట్టి వాడలేదు సార్. ఓకే, డినామినేటర్ 0 కాకూడదు. మళ్ళీ డినామినేటర్ 0 అయితే అంటే ఇది వాడలేదు. డినామినేటర్ ఒకవేళ 2 పెడితే డినామినేటర్ 0 అయిందనుకో, అప్పుడు కుదరదు ఇక. అప్పుడు మీరు ఇలా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి చేయలేరు. దానికి మళ్ళీ వేరే వేరే మెథడ్స్ ఉన్నాయి. సరే, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. సెకండ్ దానికి -1. నవీన్ సార్ది షెడ్యూల్ లేదమ్మా మనోజ్, ప్లీజ్. సారు రేపు కానీ రేపు ఎల్లుండి 2 రోజులు చెప్తానన్నారు, దాని కూడా గ్యారంటీ లేదు. అందుకే నవీన్ సార్ దానికి షెడ్యూల్ అనేది నేను ఇవ్వాల, లేకపోతే షెడ్యూల్ ఇచ్చేవాడిని. కాకపోతే సారు డిసెంబర్ 20వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు చెప్తారు. డిసెంబర్ 20 నుంచి ఇక పూర్తి స్థాయిలో ఉండిపోతాడు. ఎందుకంటే మాల తీసేస్తున్నాడు సారు, రెస్ట్ తీసుకోవడం కూడా అయిపోద్ది, 2 రకాలుగా నడుస్తుంది కాబట్టి అప్పుడు నడుస్తుంది. నో లిమిట్, సెకండ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, స్కిల్డ్ హేమల్ రంగ సాయినాథ్. ఓకే, f(x) -f(x) కాదు విజయలక్ష్మి. ఓకే అమ్మ, చూడండి బాబు, ఇక్కడ ఇది స్టెప్ కదా. స్టెప్ అంటే ఏంది బాబు? స్పెషల్ ఫంక్షన్. స్పెషల్ ఫంక్షన్ కి డైరెక్ట్ గా 0 పెట్టొచ్చా? మరే పెట్టకూడదని చెప్పాను. ఏమని చెప్పాను బాబు? ఎప్పుడైతే మీకు స్పెషల్ ఫంక్షన్స్ వస్తాయో అప్పుడు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ 2 సపరేట్ గా కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ చేయాలని అన్నాను. కాబట్టి ఇక్కడ మీరు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ 2 కనుక్కోవాలి. అయితే దీన్ని ఎట్లా చేయాలో చెప్పి మీకు షార్ట్ కట్ చెప్తా. స్టెప్ వచ్చినప్పుడు ఇక ఇప్పటి నుంచి మీకు హ్యాపీగా అనిపిస్తుంది, అబ్బా స్టెప్ వచ్చింది చేసి పడేస్తా అనే షార్ట్ కట్ ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ప్రొసీజర్ చెప్పి తర్వాత స్టెప్ దాని షార్ట్ కట్ ఏందో చెప్పేస్తా. రైట్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. స్టెప్ గురించి ఎక్కువ క్వశ్చన్లు దీని మీద అడుగుతాడు. నేను ఇప్పుడు ప్రీవియస్ ఐటీ క్వశ్చన్ చేస్తే మీకు అర్థమైంది, దీని నుంచి బయటికి రాడు, అన్ని ఇట్లాంటివి అడుగుతూ ఉంటాడు. సో లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమైంది సార్ అంటే లిమిట్ x → 0 ఏం రాయాలి? x → 0 -f(x). దీన్ని ఎట్లా రాయాలి? లిమిట్ h → 0 f(x - h) అంటే a - h అంటే 0 - h. సో లిమిట్ h → 0 స్టెప్ ఆఫ్ -h. స్టెప్ ఆఫ్ -h అంటే ఏందమ్మా? -1 స్టెప్ h, అవునా కదా? స్టెప్ ఆఫ్ -x ఏంది? -1 స్టెప్ x, వేర్ x నాట్ అన్ ఇంటిజర్. ఇంటిజర్ కాకపోతే ఇట్లా రాయొచ్చు. h అనేది స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ, అది ఇంటిజర్ కాదు, కాబట్టి నేను అక్కడ ఏ క్లాస్ గా రాసుకోవచ్చు. ఆ ఫార్ములా రాస్తే ఏమైంది బాబు? ఇది లిమిట్ h → 0 స్టెప్ ఆఫ్ -h ని -1 స్టెప్ h అని రాయొచ్చు. ఇప్పుడు h అంటే ఏంది బాబు? స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ. స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ అని ఇందాక చెప్పాను. h > 0 ఇద్దని చెప్పాను, 0 కంటే కొంచెం ఎక్కువ. ఇగో ఇక్కడ ఇది సింపుల్ గా రాశాను కానీ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను, 3 స్టార్లు పెట్టిన అక్కడ. సో h ఈ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ అంటే ఎంత సార్? స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ అంటే 0.001. 0.001. మరి h వాల్యూ 0.001 అయితే దానికి స్టెప్ పెడితే ఏమైంది? స్టెప్ ఆఫ్ 0.001 ఎంత? 0. కాబట్టి దీని వాల్యూ ఏమైంది? h → 0 పెడితే ఇది 0 అయిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏమైంది? -1 -0 -1 అయింది. అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది. ఓకే సార్. సార్ ఇదే మీరు 0 ఇక్కడ పెట్టలేరా సార్ అంటే పెడదాం, బట్ మెథడ్ అది కాదు, అట్లా పెట్టకూడదు. ఇలా సాల్వ్ చేయాలి. రేపు ఐపీలో మీరు ఇట్లా సాల్వ్ చేస్తే నా మార్క్స్ వస్తాయి. డైరెక్ట్ గా పెడతానంటే కుదరదు, బట్ షార్ట్ కట్ చెప్తాను మీకు. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి సార్? లిమిట్ x → 0 ప్లస్ స్టెప్ x. ఏంటిది? దీని ఎట్లా రాయొచ్చు సార్ అంటే లిమిట్ h → 0 స్టెప్ ఆఫ్ 0 ప్లస్ h. సో ఇదేమైంది సార్? లిమిట్ h → 0 స్టెప్ h సార్. సో h అంటే ఏందమ్మా? ఆల్రెడీ h ఈజ్ ఎ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ అని అన్నా. సో h వాల్యూ 0.001. సో స్టెప్ ఆఫ్ 0.001 ఏమైంది బాబు? 0 అయింది. సో మీకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో -1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో 0 వచ్చింది. సో LHL దీనికి ఏంది? LHL నాట్ ఈక్వల్ టు RHL అయింది కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలి. లిమిట్ డస్ నాట్ ఎగ్జిట్ అని రాయాలి. సార్ షార్ట్ కట్ అన్నారు కదా సార్, ఏంది సార్ ఆ షార్ట్ కట్ అంటే ఇక్కడ చెప్తా చూడండి బాబు. షార్ట్ కట్ సార్ ఇదేమో చిన్న క్వశ్చన్ కదా, చాలా చిన్న క్వశ్చన్ కదా. స్టెప్ x అనేది చిన్న క్వశ్చన్ కదా, దీనికైతే మీరు షార్ట్ కట్ చెప్తున్నారు. మరి రేపు పెద్ద పెద్ద క్వశ్చన్లు స్టెప్లో వస్తాయి సార్, అప్పుడు కూడా సేమ్ షార్ట్ కట్ వాడొచ్చా? నీకు ఎక్కడ క్వశ్చన్ వచ్చినా ఇది నేను చెప్పే షార్ట్ కట్ వాడొచ్చు, ఎక్సెప్ట్ కొన్ని ఉంటాయి, వాటికి నేను ఫార్ములాస్ చెప్తాను. నేను ఇగో ఇది బాబు స్టెప్పులలో వచ్చింది, దీనికి ఫార్ములా ఇది వాడు అని నేను చెప్తా. అవి తప్ప ఇక వేరే వేటికైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే షార్ట్ కట్ మీరు వాడుకోవచ్చు. ఏమి ఇచ్చాడు బాబు? లిమిట్ x → 0 స్టెప్ x అని అన్నాడు. స్టెప్ x ఉన్నప్పుడు లెఫ్ట్ లిమిట్ ఉంటుంది, రైట్ లిమిట్ ఉంటుంది.
ఇది లెఫ్ట్ లిమిట్ అంటే ఏందమ్మా 0 మైనస్, రైట్ లిమిట్ అంటే ఏందమ్మా 0 ప్లస్. సో ఇక్కడ వచ్చిన క్వశ్చన్కి 2 బ్రాంచ్లు వేసుకోండి. పైదేమో లెఫ్ట్ లిమిట్, కిందదేమో రైట్ లిమిట్. లెఫ్ట్ లిమిట్ అంటే దేనికి లెఫ్ట్ లిమిట్? 0కి, 0 మైనస్, 0కి రైట్ లిమిట్ అంటే 0 ప్లస్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో నేనేం పెట్టాలి? 0 మైనస్ని ఇందులో పెట్టాలి. వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాయాలి. సో ఏం పెడుతున్నాను ఇందులో స్టెప్ లోపల అంటే ఎక్స్ బదులుగా ఏం రాయాలమ్మా? 0 మైనస్ రాయాలి. 0 మైనస్ అంటే ఏంది? 0 మైనస్ అంటే ఏంది? 0 కంటే కొంచెం తక్కువ. 0 కంటే తక్కువ ఉండేది నెగిటివ్ నెంబరే కదా. ఏంటిది? కొంచెం తక్కువ ఉండేది ఏంది? -0.001. సో 0 కంటే తక్కువ ఉండే నెంబర్ ఎంత బాబు అని అంటే -0.001. అది ఎక్స్ ఉన్న ప్లేస్లో పెట్టాలి. పెట్టేసి రాశా. తర్వాత 0 ప్లస్, ఇక్కడ ఏం పెట్టాలి? ఎక్స్, ఈ ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి సార్? 0 ప్లస్. 0 కంటే కొంచెం పెద్ద నెంబర్ పెట్టాలి. 0 కంటే కొంచెం పెద్దగా ఉండే నెంబర్ ఎంత? 0.001 సార్. సో స్టెప్ ఆఫ్ -0.001 ఏమైంది సార్? -1 అయింది. స్టెప్ ఆఫ్ 0.001 ఏమైంది సార్? 0 అయింది. అదే కదా మనకు వచ్చిన LHL RHL. అవునా కదా సార్? తొండి చిన్న క్వశ్చన్ చేశారు మీరు, కొంచెం పెద్ద క్వశ్చన్ చేయండి సార్. సరే, పెద్ద క్వశ్చనే చేద్దాం. ఏంది బాబు అంటే లిమిట్ x టెన్స్ టు 0 సైన్ ఆఫ్ స్టెప్ ఎక్స్ అని రాస్తుంది. సైన్ ఆఫ్ స్టెప్ ఎక్స్ అని రాసినాను. స్టెప్ ఎక్స్ కానీ స్టెప్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కానీ రాద్దాం, లోపల క్యూబ్ పెడదాం. సైన్ ఆఫ్ స్టెప్ ఎక్స్ క్యూబ్ అని రాస్తాం. ఇప్పుడు దీనికి లిమిట్ కనుక్కోండి అన్న. సైన్ ఆఫ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని అన్న. ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ లాగా కనపడుతుందా లేదా? కనపడుతుంది సార్. దీనికి ఆన్సర్ రాయమంటే ఇప్పుడు మీరేం చేయాలి? కిరణ్ సార్ చెప్పిన షార్ట్ కట్ లాగా లెఫ్ట్ బ్రాంచ్ రైట్ బ్రాంచ్ పెట్టాలి. ఒకటేమో 0 మైనస్, ఎక్కడ అడిగాడు లిమిట్? 0 దగ్గర అడిగాడు కాబట్టి 0 మైనస్ 1, 0 ప్లస్ 1. దట్స్ ఇట్. ఇక్కడ ఏం చేయాలి సార్? సైన్ అట్లనే ఉంటుంది. స్టెప్ లోపల ఎక్స్ బదులుగా ఏం పెట్టాలి? ఎక్స్ బదులుగా 0 మైనస్, 0 కంటే కొంచెం తక్కువ నెంబర్ పెట్టాలి సార్. -0.001 హోల్ క్యూబ్ అని పెట్టండి. ఇక్కడ 0 ప్లస్ పెట్టాలి సార్. అంటే సైన్ ఆఫ్ స్టెప్ లోపల ఉన్న ఎక్స్ బదులుగా 0.001 హోల్ క్యూబ్ అని పెట్టాలి. ఇప్పుడు ఏమైంది బాబు? ఇది -0.001 హోల్ క్యూబ్ ఏమైంది? -0.00001 అవుతుంది. అవునా కదా? సో ఏమైంది? ఇది సైన్ ఆఫ్ -0.0000001 అయింది. ఇట్లానే ఇది కూడా ఏమైంది? సైన్ ఆఫ్ ప్లస్ అయింది. ఇది కాబట్టి 0.00001 బాబు. నీకు ఇది ఆల్రెడీ తెలుసుగా. స్టెప్ ఆఫ్ -0 సంథింగ్ ఏమైంది? -1 అయింది. ఇందాక అవలే అట్లా ఇది ఏమైంది? -1 అయింది. అంటే సైన్ ఆఫ్ -1 వచ్చింది. సైన్ ఆఫ్ -1 అంటే ఏంది బాబు? -sin1 అయింది. -sin1. ఇక్కడ ఏమొస్తుంది బాబు? 0.001కి స్టెప్ ఎంత? 0. sin 0 ఏమైంది బాబు? 0 అయిపోయింది. సో లెఫ్ట్ లిమిట్ -sin1 అయింది, రైట్ లిమిట్ 0 అయింది. కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంచెం ఎక్కువ పడుతుంది. అర్థమవుతుందా? ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చినా అట్లనే చేయాలి. మీకు ఎంత పెద్ద క్వశ్చన్ అట్లనే చేయాలి. అంతేనా సార్? ఏది ఇంకోటి చెప్పండి అంటే బాబు మీకు ఇంకోటి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాండర్డ్ లిమిట్స్ మాట్లాడుతున్నాం. లిమిట్ x టెన్స్ టు 0 స్టెప్ ఆఫ్ సైన్ ఎక్స్ అనుకుందాం. స్టెప్ లోపల ఎక్స్ కాదు సైన్ ఎక్స్ ఉందనుకోండి. మీరు కొన్నిసార్లు ఇట్లాంటి క్వశ్చన్ చేసే ఉంటారు. ఇప్పుడు కిరణ్ సార్ కొద్దిగా వెరైటీగా చెప్తున్నాడు, అది వినాలి మీరు. బాబు ఒకటేమో 0 మైనస్, ఒకటేమో 0 ప్లస్ అమ్మ. 0 మైనస్ 0 ప్లస్ అంటే ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? 0 మైనస్ అంటే 0 కంటే కొంచెం తక్కువ ఉండే నెంబర్ పెట్టాలి. 0 కంటే కొంచెం తక్కువ ఉండే నెంబర్ అంటే ఏముంటుంది? -0.001 అని ఉంటుంది. అంటే స్టెప్ ఆఫ్ సైన్ ఆఫ్ -0.001. ఇది సైన్ ఆఫ్ 0.01 స్టెప్ అటు స్టెప్. ఇప్పుడు దీని వాల్యూ ఏమైంది? రెండు బ్రాంచ్ పెట్టినా కదా, దీని వాల్యూ ఏమైంది? స్టెప్ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ మైనస్ సైన్ తీటా అయింది. అంటే మైనస్ సైన్ ఆఫ్ 0.1 అయింది. ఇది సైన్ ఆఫ్ 0.01 లేదా 0.1 ఎంత తీసుకున్నా ఒకటే, రైట్. ఇప్పుడు సైన్ ఆఫ్ 0.01 అంటే ఎంత వస్తుంది? సైన్ లోపల నువ్వు ఎంత యాంగిల్ పెట్టినా దానికి మాక్సిమం వాల్యూ ఎంత? +1. సో ఇది ఆల్రెడీ 0కి దగ్గర ఉంది, 0 కంటే కొంచెం ఎక్కువ ఉంది, ఇది అంతే. సో సైన్ 0 అంటే 0 అయినప్పుడు సైన్ ఆఫ్ 0.1 ఏమైంది? 0.1 అవుతుంది లేదా 0.01 అయింది. అంటే లోపల ఏమొస్తుంది? దీని ఆన్సర్ -0.01 అని వస్తుంది. దీని ఆన్సర్ ఏమొస్తుంది? 0.01 అని వస్తుంది. సో ఇదేమైంది? -1 అయింది, ఇదేమైంది? +1 0 అయింది. ఏమైనా డౌట్ ఉందా?
అర్థమవుతుందా? సో ఇట్లా మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు చేసేయచ్చు అమ్మా, ఇట్లా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సార్ ఇంకో క్వశ్చన్ చెప్పండి సార్, కొంచెం పెద్దగా ఉండే క్వశ్చన్ చేద్దాం, సరేనా? సరే, క్వశ్చన్ వచ్చేసి బాబు, లిమిట్ x టెన్స్ టు 0 సైన్ ఆఫ్ స్టెప్ ఎక్స్, x టెన్స్ టు 0 కాదు, x టెన్స్ టు 1 అని పెడదాం. x టెన్స్ టు 1 బై x టెన్స్ టు 2 పెట్టుకోండి. x టెన్స్ టు 2 స్టెప్ ఎక్స్ అని ఇచ్చాను అనుకో, సైన్ స్టెప్ ఎక్స్ బై స్టెప్ ఎక్స్ అని అన్నాను అనుకోండి. ఇప్పుడు దీనికి కావాలి, ఏం చేయాలి? సేమ్ అట్లానే నేను ఇందాక చెప్పినట్టుగానే చేయాలి. ఏం చేయాలి సార్? వెరీ సింపుల్ సార్, బ్రాంచెస్ వేయాలి సార్. ఇదేమో 0 మైనస్ సార్, ఇదేమో 0 ప్లస్ సార్. వేస్తే ఏమైంది సార్? బ్రాంచెస్ 0 మైనస్ 0 ప్లస్. చెప్పండి బాబు, ఇక్కడ సారీ 0 మైనస్ కదమ్మా, 2 మైనస్ 2 ప్లస్, 2 మైనస్ 2 ప్లస్. 2 కంటే తక్కువ, ఇందులో ఏం పెట్టాలట? 2 కంటే కొంచెం తక్కువ. 2 కంటే కొంచెం తక్కువ ఉండేది ఏంది? 2 ఇక్కడ ఉంది. 2 కంటే కొంచెం తక్కువ ఉండేది ఏముంది? 1.99 ఉంది. 2 కంటే కొంచెం ఎక్కువ ఉండేది ఏముంది? 2.01 ఉంది. సో 2 కంటే ఎక్కువ అంటే 2.01 పెట్టాలి, 2 కంటే తక్కువ అంటే 1.99 పెట్టాలి ఇక్కడ. సో సైన్ ఆఫ్ స్టెప్ ఆఫ్ 1.99 బై స్టెప్ ఆఫ్ 1.99. సో సైన్ స్టెప్ ఆఫ్ 1.99 ఏమైందమ్మా? స్టెప్ 1 అయింది, బై కింద కూడా ఏమైంది? 1 అయింది. అంటే దీనికి ఆన్సర్ ఏమొచ్చింది? ఇక్కడ సైన్ 1 వచ్చింది. ఇక్కడ కూడా అంతే, 2 కంటే కొంచెం ఎక్కువ, 2 కంటే కొంచెం ఎక్కువ ఏముంటుంది? 2.01 అది పెట్టు. ఇక్కడ ఈ x బదులుగా 2.01 పెట్టు. సో సైన్ ఆఫ్ స్టెప్ ఆఫ్ 2.01 బై స్టెప్ ఆఫ్ 2.01 ఏమైంది సార్? పైది ఏమైంది? సైన్ 2 అయింది, కిందది ఏమైంది? 2 అయింది. సో సైన్ 2/2 ఇది సైన్. LHL నాట్ ఈక్వల్ టు RHL కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలి. అర్థమవుతుందా? మీరు ఇప్పటిదాకా మేబీ ఎట్లయినా చేసి ఉండొచ్చు, బట్ యూ షుడ్ నో దెర్ ఇస్ అ షార్ట్ కట్. చాలా ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం, ఓకేనా? రైట్. ఇప్పుడు ఫండమెంటల్ థీరమ్ ఆన్ ద లిమిట్స్. బాబు మాకు ఒక క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు బాబు. f(x) అనేది ఒక ఫంక్షన్, g(x) అనేది ఒక ఫంక్షన్, రెండింటిని యాడ్ చేసి క్వశ్చన్ లాగా ఇవ్వచ్చు, సబ్ట్రాక్ట్ చేసి క్వశ్చన్ లాగా ఇవ్వచ్చు, మల్టిప్లై చేసి క్వశ్చన్ లాగా ఇవ్వచ్చు, డివైడ్ చేసి క్వశ్చన్ లాగా ఇవ్వచ్చు. f(x) కి కాన్స్టెంట్ మల్టిప్లై చేసి ఒక క్వశ్చన్ తయారు చేయొచ్చు, లేదా f(x) కి ఒక పవర్ పెట్టి కూడా క్వశ్చన్ ని తయారు చేయొచ్చు. f(x) పవర్ g(x) కూడా పెట్టి చేయొచ్చు. మరి వీటిని ఎట్లా సాల్వ్ చేయాలంటే బాబు సింపుల్, ఏం లేదు. ఇక్కడ f(x) కి సపరేట్ గా లిమిట్ కనుక్కుంటే L అనేది ఆన్సర్ వస్తుంది, g(x) కి సపరేట్ గా లిమిట్ కనుక్కుంటే M అనే ఆన్సర్ ఒకవేళ వస్తుంది అనుకోండి. f(x) కి లిమిట్ L అవుతుంది, g(x) కి లిమిట్ M అవుతుంది అంటే అప్పుడు f(x) ప్లస్ g(x) కి లిమిట్ ఏమైంది? L ప్లస్ M అవుతుంది. f(x) మైనస్ g(x) కి ఏమైంది? L మైనస్ M అయింది. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ రాసుకోవచ్చు. సార్ f(x) ఇంటూ g(x) కి ఏమైంది సార్? L ఇంటూ M అయింది. k ఇంటూ f(x) కి లిమిట్ ఏమైంది సార్ అంటే k కాన్స్టెంట్ బయట పెట్టేసుకుంటే దీనికి లిమిట్ L కదా, కాబట్టి ఏమైంది? ఇది KL అయింది. దాని తర్వాత f(x) బై g(x) సార్ అంటే న్యూమరేటర్ లిమిట్ L, దీనికి సపరేట్ గా లిమిట్ అప్లై చేయి, దీనికి సపరేట్ గా లిమిట్ అప్లై చేయి. న్యూమరేటర్ లిమిట్ L, డినామినేటర్ లిమిట్ M, L/M అయింది. బట్ డినామినేటర్ 0 కాకూడదు అని చెప్పాను, డినామినేటర్ షుడ్ నాట్ బి 0. సార్ f(x) పవర్ k ఉంది సార్, లిమిట్ లోపలికి తీసుకెళ్ళు. f(x) యొక్క లిమిట్ L కదా, కాబట్టి L పవర్ k అని రాసుకోవచ్చు. వేర్ k is a rational and L power k belongs to రియల్ నెంబర్ అయి ఉండాలి, కాంప్లెక్స్ రాకూడదు. ఓకే, సో ఇలాగా మనం రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. సో మనం అయితే జనరల్గా టకటగా చేసుకుంటా పోతాం, బట్ దీని ఆల్జిబ్రా మీకు తెలవాలిగా. ఈ రూల్స్ ఉన్నాయా ఇంతకు నిజంగా లేవంటే ఉన్నాయి బాబు, మీరు లోపలికి లిమిట్ ఏ క్లాస్గా తీసుకపోవచ్చు, నో ప్రాబ్లం. సరే సార్, దాని తర్వాత ఏంది సార్ అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా, స్టాండర్డ్ లిమిట్స్. ఏంది బాబు ఇంపార్టెంట్? వెరీ ఇంపార్టెంట్, స్టాండర్డ్ లిమిట్స్. అది చెప్పే ముందర మీకు ఒక ఆర్డర్ చెప్తాను చూడండి. ఆర్డర్ అంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ అటెంప్టింగ్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఏందమ్మా? ఇక్కడ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయడానికి నువ్వు ఏ ఆర్డర్ లో వెళ్తే నీకు ఆన్సర్ ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినాలి బాబు. ఫస్ట్ వన్, దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే నెంబర్ 1 స్టాండర్డ్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. స్టాండర్డ్ ఫామ్ అంటే క్వశ్చన్ మొత్తాన్ని స్టాండర్డ్ ఫామ్ లో సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్లో కొంత భాగాన్ని, కొంత పార్ట్ని, ఒక పెద్ద క్వశ్చన్ ఉంది, క్వశ్చన్లో అదొక పార్ట్ కింద ఒక పార్ట్ పైన ఒక పార్ట్ ఇట్లా ఉన్నాయి.
ఇదంతా పెద్ద క్వశ్చన్, న్యూమరేటర్ డినామినేటర్ మొత్తం ఉంది. ఇందులో ఏదైనా ఒక చిన్న పార్ట్నైనా సరే మనం స్టాండర్డ్ ఫార్మ్స్తో సాల్వ్ చేసి దాని ఆన్సర్ అక్కడ పెట్టేయగలుగుతామా? క్వశ్చన్ ఇంత పెద్దగా ఇచ్చాడు, మేబీ మొత్తం క్వశ్చన్ ఎట్ ఏ టైం నేను సాల్వ్ చేయకపోవచ్చు, బట్ అందులో పార్ట్లుగా ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆన్సర్స్ నేను ఏమన్నా పెట్టగలుగుతానా అని చెప్పి అక్కడ స్టాండర్డ్ ఫార్మ్స్ వాడి చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో రావాల్సింది స్టాండర్డ్ ఫామ్లో ఈ క్వశ్చన్కి ఏమైనా క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయలేకపోయినా దాంట్లో ఒక పార్ట్ వరకైనా సరే నేను ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, ఇఫ్ యు ఆర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతావనంటే స్టాండర్డ్ ఫామ్ వాడి ఆన్సర్ పెట్టాలి. లేకపోతే ఏమైంది, క్వశ్చన్ రాదా సార్ వేరే మెథడ్స్ వాడితే వస్తుంది. బట్ నేను చెప్పేది ఏంది, ఇక్కడ షార్ట్ కట్లో ఆన్సర్ టపీలు మనం వచ్చేయాలి, టైం వేస్ట్ కాకూడదు, ఆన్సర్ రాంగ్ రాకూడదు. అలా ఉండాలంటే ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్లో చెక్ చేసుకోవాల్సింది ఏంది బాబు అని అంటే స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్లో చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్, థర్డ్ రెండు కూడా ప్యారలల్ అమ్మ. సో ఇదే వాడాలి నేను చెప్పను. సో డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ పైన డిపెండ్ అయ్యి మీరు ఐదర్ ఎలాస్పిటల్ చెక్ చేసుకోవచ్చు, ఎలాస్పిటల్ రూల్ వాడాలా, లేదా ఎక్స్పాన్షన్ వాడాలా. సో ఈ రెండు కూడా ప్యారలల్ అనమాట. ఫస్ట్ మాత్రం మనం వాడాల్సింది పక్కాగా స్టాండర్డ్ ఫామే. స్టాండర్డ్ ఫామ్ వర్కౌట్ అవ్వట్లేదు, అప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఐదర్ యూ కెన్ గో ఫర్ ఎలాస్పిటల్ ఆర్ ఎక్స్పాన్షన్ డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్. ఒక క్వశ్చన్లో నీకు ఎలాస్పిటల్ వాడితే ఇంత ఉన్న క్వశ్చన్ ఇంత పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాస్పిటల్ అంటే డిఫరెన్షియేషన్ చేయాలి. సో చిన్నగా ఉన్నది కాస్త పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఎలాస్పిటల్కి అది పనికి రాదనమాట. ఆ క్వశ్చన్కి ఎలాస్పిటల్ పనికి రాదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్పాన్షన్లోకి పోయి సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పాన్షన్లో, కొన్ని క్వశ్చన్స్ ఎలాస్పిటల్లో వాడాలి. అంటే ఒక క్వశ్చన్ మీకు ఇవ్వగానే ఫస్ట్ మీరు అటాక్ చేయాల్సింది ఏంది బాబు అంటే స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంది సార్? కొన్నిటికి ఆన్సర్లు మీరు ప్రీ డిఫైన్డ్గా గుర్తుపెట్టుకోవడమే బాబు. కొన్నిటికి ఆన్సర్లు గుర్తుపెట్టుకోవాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x 1, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by x a, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by x 1, tan inverse x by x 1, sin inverse x by x 1, step of sin inverse x by x 0, step of sin 1, step of sin x by x 0, step of tan x by x 1, స్టెప్ ఆఫ్ tan ఇన్వర్స్ x by x 0. ఇట్లా ప్రతి ఒక్క దానికి మీకు ఆన్సర్లు కొద్దిగా ప్రీ డిఫైన్డ్గా తెలిసి ఉండాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 minus cos x by x square 1/2, 1 minus cos ax by x square minus a square by 2. ఇట్లా ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఆన్సర్లు తెలిసి ఉండాలి. వాటినే మనం స్టాండర్డ్ ఫార్మ్స్ అని అంటాం. అంటే కొన్నిటికి మీరు ఆల్రెడీ ఆన్సర్లు రెడీమేడ్గా పెట్టుకోవాలి. వాటిని మీకు రేపు క్వశ్చన్ ఇవ్వగానే వెంటనే అచ్చా దీనికి నాకు డైరెక్ట్గా ఆన్సర్ తెలుసు అని చెప్పి పెట్టేయడమే, దాన్నే మనం స్టాండర్డ్ ఫామ్ అని పిలుస్తాం. ఇప్పుడు మీకు కొన్ని స్టాండర్డ్ ఫామ్స్ చెప్పబోతున్నా. ఆర్డర్ అర్థమైంది కదా? క్వశ్చన్ ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లో ఏమైనా చేయొచ్చా? క్వశ్చన్ మొత్తం కాకపోయినా క్వశ్చన్లో కొద్ది పార్ట్ అయినా స్టాండర్డ్ ఫామ్లో కంప్లీట్ చేయొచ్చా? చెక్ చేసుకో. అయిపోయింది, ఇంకొద్ది పార్ట్ మిగిలిపోయింది సార్, స్టాండర్డ్ ఫామ్ వాడాను, ఇక మిగిలిపోయిన క్వశ్చన్కి స్టాండర్డ్ ఫామ్ వాడడం కుదరదు అన్నప్పుడు ఆ మిగిలిపోయిన పార్ట్ ఏదైతే ఉందో దానికి ఎలాస్పిటల్ వాడాలా లేదా ఎక్స్పాన్షన్ వాడాలా నువ్వు డిసైడ్ కావాలి. ఎక్స్పీరియన్స్ ద్వారాగా ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి చూడండి స్టాండర్డ్ ఫామ్స్ చూడండి అమ్మా. 1 2 3 4 ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫామ్స్. సో నెంబరింగ్ అవసరం లేదు, బట్ నాకు తెలిసి ఇక్కడ ఏమైనా మిస్ అయి ఉంటే చూస్తా, ఏమైనా మిస్ అయి ఉంటే నేను అది చెప్తా. 1 minus cos x by x square మిస్ అయిపోయింది. సరే, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. చూడండి బాబు, ఎలాస్పిటల్ రూల్ తోటి వీటిని సాల్వ్ చేస్తాం. దీన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి సార్, ఇది న్యూమరేటర్ పాలినామియల్ కదా సార్, డినామినేటర్ కూడా పాలినామియల్ కదా సార్. మీరు ఏమన్నారు, పాలినామియల్ ఉంటే డైరెక్ట్గా లిమిట్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కదా సార్. మరి ఇప్పుడు ఏమైంది అంటే బాబు చెప్పా, కానీ ఏమని చెప్పా, డినామినేటర్ 0 కాకూడదని చెప్పాను. మీరు ఇక్కడ x = a సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్లో ఏమైంది, a - a 0 అయిపోద్ది. మరి న్యూమరేటర్ సార్ అంటే x వాల్యూ ఏ పెడితే a⁴n - a⁴n, న్యూమరేటర్ కూడా 0 అయింది. అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి బాబు, 0/0 ఫార్మాట్లో ఉన్నాయి. అంటే 0/0కు వాల్యూ ఉందా, లేదు. లేనప్పుడు మనం ఎలాస్పిటల్ వాడతాం. ఇట్లాంటి దానికి ఎలాస్పిటల్ వాడతాం, తర్వాత చెప్తాను. సో ఎక్కడైతే మీకు 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ ఫార్మాట్ వస్తుందో ఆ కండిషన్స్ అన్నిటికి కూడా నేను ఒక స్టాండర్డ్ ఫార్ములా తీసుకొని వచ్చాను. ఇది ఎట్లా వస్తుంది బాబు అంటే ఎలాస్పిటల్ రూల్ ద్వారాగా వస్తుంది. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆన్సర్ చెప్తాను చూడండి. లిమిట్ x → 0 1 - cos ax by x square.
జస్ట్ ఇవి ఎట్లా వచ్చినాయని చెప్పడానికి మీకు మెథడ్ చెప్తున్నా ఎల్ హాస్పిటల్. బట్ ఎల్ హాస్పిటల్ ఇప్పుడే కాదు, ఒక 10 నిమిషాల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాబు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇక్కడ 0 ఇందులో పెడితే ఏమైంది సార్? కాస్ 0 1 అయింది. అంటే 1 మైనస్ కాస్ 0 ఎంత? ఎక్స్ 0 పెడితే కాస్ 0 1 అయింది. అంటే 1 బై ఎక్స్ 0 పెడితే ఇది 0 స్క్వేర్ అయింది. అంటే ఇది ఎలా ఉంది బాబు? 0/0 ఫార్మాట్ లో ఉంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎల్ హాస్పిటల్ రూల్ వాడాలి. సో ఎల్ హాస్పిటల్ అంటే మీకు మళ్ళీ చెప్తాను ఇప్పుడు నేను. న్యూమరేటర్ ని డిఫరెన్షియేట్ చేయండి, డినామినేటర్ ని కూడా డిఫరెన్షియేట్ చేయండి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ 1 అంటే 0 అయింది, మైనస్ కాస్ ఏఎక్స్ డిఫరెన్షియేషన్ ఇస్ మైనస్ సైన్ ఏఎక్స్ ఇంటూ ఏ యొక్క డిఫరెన్షియేషన్ ఏ బై 2x అయింది. అంటే ఇది ఎలా మిగిలిపోయిందమ్మా? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, బయటకి a/2 వస్తుంది, ఇక్కడ a ఉంది, ఇక్కడ బై 2 ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అయింది, సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అయింది. సో దీని ఆన్సర్ ఏమైంది బాబు అంటే మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది a/2 ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది. అంటే ఆన్సర్ ఏమొచ్చింది బాబు? a²/2 అని వచ్చింది. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? సో ఇది మెథడ్, ఈ మెథడ్లో. సో ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే బాబు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఏఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అని వస్తే నేను ఆన్సర్ ఇదంతా చెయ్యకుండా a²/2 అని రాస్తా. అలా రాయడాన్ని మనం స్టాండర్డ్ ఫామ్ అని అంటాం. సార్ ఇక్కడ 1 ఎట్ వచ్చింది సార్ అంటే ఇక్కడ చూడండి బాబు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్, ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే 0, ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే 0, ఇది 0/0 ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఎల్ హాస్పిటల్ వాడాలి. న్యూమరేటర్ యొక్క డిఫరెన్షియేషన్ సైన్ కి కాస్ ఎక్స్ అయింది, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 అయింది, ఇప్పుడు 0 పెట్టు, కాస్ 0 1 అవుతుంది. కాబట్టి ప్రతిసారి నేను ఇదంతా చేయకుండా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్తా? 1 అని చెప్తా. అర్థమవుతుంది? ఈ ఫార్ములా కూడా రాసుకోండి. క్వశ్చన్ 5th వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ 1/2. 6th వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఏఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ a²/2. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుండాలి. సార్ ఇక్కడ ఏముంది సార్ అంటే బాబు ఇందులో ఈ న్యూమరేటర్ ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి x పవర్ n కి ఏమొస్తుంది? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. అవునా? x పవర్ n యొక్క డిఫరెన్షియేషన్ ఏంది? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంతే, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. బట్ x అంటే ఏ కదా, కాబట్టి n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 అని వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. తర్వాత ఎక్స్ పవర్ m మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n, m/n ఇంటూ ఏ పవర్ m మైనస్ n, గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ 1, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అయినప్పుడు మాత్రమే. టాన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అయినప్పుడు 1 మాత్రమే. ఇవన్నీ 1లే అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది 5th, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ 1/2. 1 మైనస్ కాస్ ఏఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ a²/2. గుర్తుపెట్టుకుంటారా? వెరీ గుడ్, సూపర్. సో ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి సార్ అంటే మీకు ఇప్పుడు రాసుకుంటా వెళ్తా బాబు. ఇవన్నీ ఒకవేళ మీకు గుర్తుంటే మాత్రం సూపర్ గుడ్ అనమాట. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోగలిగితే సూపర్ అండ్ సూపర్ గుడ్. ఏ ఉండవు, అన్ని కూడా సింపులే. ఇవి కొంచెం టఫ్ ఉండేవి కూడా నేను రాస్తాను. చూడండమ్మా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఏమైంది? 1 అయింది. బట్ ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, ఏ లేదు. ఇక్కడ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అదే రాయాలి. టాన్ ఏఎక్స్ బై ఎక్స్ కూడా మళ్ళీ ఏనే అవుతుంది. ఒక్కోసారి ఈ రెండు డివైడ్ చేసి కూడా అడుగుతారు. 15th రాస్తున్నాను చూడండి. ఏమంటాడంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై టాన్ బిఎక్స్ అంటాడు. అప్పుడు నేనేం రాయాలి? న్యూమరేటర్ లో సైన్ లో ఉన్నది ఏ ఉంది, డినామినేటర్ లో బి ఉంది కాబట్టి ఇక్కడ ఏ, ఇక్కడ బి ఉంది కాబట్టి a/b అని రాస్తాను. సార్ సైన్ టాన్ లేనా సార్, లేకపోతే ఇన్వర్స్ కూడా పనిచేస్తుంది అంటే ఇన్వర్స్ కూడా పనిచేస్తుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ బై టాన్ ఇన్వర్స్ ఆఫ్ బిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ a/b. సో న్యూమరేటర్ లో ఏ ఉంది, డినామినేటర్ లో బి ఉంది, a/b అని రాసేయడమే, అంతే. సో టాన్ ఏఎక్స్ బై ఎక్స్ ఏ అయింది. సైన్ ఎక్స్ డిగ్రీస్ బై ఎక్స్ π/180. ఇదేంది సార్ అని అంటే ఎక్స్ డిగ్రీస్ అని అంటే అమ్మ π/180 ఎక్స్ రేడియన్స్. ఇది ఎక్స్లలో లేదు, ఎట్లా ఉంది బాబు? ఎక్స్ డిగ్రీస్లలో ఉంది. సో సైన్ ఎక్స్ డిగ్రీస్ బై ఎక్స్ రేడియన్స్ అంటే π/180. అంటే ఎక్స్ డిగ్రీస్ ని తీసేసి నేనేం రాయొచ్చు?
π/180 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు. సో π/180 అనేది ఏ ప్లేస్లో ఉంది, దీనికి ఆన్సర్ ఏ రావాలిగా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ π/180 వస్తుంది. సేమ్ అట్లానే tan x degrees by x అని వస్తే π/180 అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా కొద్ది గొప్ప మనకి ఇంపార్టెంటే. దాని తర్వాత సార్ మీకు sin x/x ఇక్కడ కనపడ్డా 1 పెట్టాలా సార్? sin x/x కనపడగానే 1 పెట్టేస్తారు కొంతమంది పిల్లలు. 1 కాదమ్మా. ఎప్పుడు ఇది 1 అయింది సార్? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అయినప్పుడు మాత్రమే 1 అయిద్దమ్మా. ఇదంతా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. బట్ ఇక్కడ ఒకవేళ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చాడు అనుకోండి, న్యూమరేటర్ సైన్ ఇన్ఫినిటీ ఎంత సార్? సైన్ ఇన్ఫినిటీ -1 కి +1 కి మధ్యలో ఉంటుంది. అది ఒక ఫైనైట్ క్వాంటిటీ. సైన్ యొక్క మినిమం వాల్యూ -1, మాక్సిమం వాల్యూ +1. సో న్యూమరేటర్ ఇస్ ద ఫైనైట్ వాల్యూ. డినామినేటర్ బికమ్స్ వాట్? ఇన్ఫినిటీ. ఫైనైట్ బై ఇన్ఫినిటీ బికమ్స్ 0. అట్లానే కాస్ కి ఇచ్చాడు, లిమిట్ ఎక్స్టెన్స్ 0, cos x/x 0, ఫైనైట్ బై ఇన్ఫినిటీ 0. సైన్ ఇన్వర్స్ x/x, సైన్ ఇన్వర్స్ లకి ఇచ్చిన అట్లా రాయాలి. సైన్ ఇన్వర్స్ x/x 1, సైన్ ఇన్వర్స్ tan ఇన్వర్స్ x/x 1. ఇక్కడ ఇట్లా ఇంకోటి రాస్తున్నా, 17th వన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ax/x ఏమైంది? a అయింది. 18th లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, tan ఇన్వర్స్ ఆఫ్ ax/x. ఇది కూడా ఏమైంది? a అయింది. అంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏం లేదు, 1 ఉంది కాబట్టి 1 వచ్చింది ఆన్సర్. ఒకవేళ x యొక్క కోఎఫిషియంట్ 2నో 3నో 4 ఉంటే రేపు క్వశ్చన్ అడుగుతాడు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4x/x అంటాడు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4x/x అప్పుడు ఏం రాయాలి? 4 రాయాలి అంతే తప్ప 1 రాయకూడదు. కాబట్టి ఇక్కడ రాశాను అది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4x/x ఈజ్ నథింగ్ బట్ 4 అవుతుంది, 1 కాదు. సో ఇది 18 వరకు. దాని తర్వాత ఇవి చూడండి, 19, 20, 21, 22, 23, 24, 25, 26. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, e⁻x - 1/x. ఇది కూడా 1 అవుతుంది. ఎందుకైంది సార్ అంటే మళ్ళీ అదే 0/0 ఫార్మేట్ లో ఉంది ఇది. దీన్ని మళ్ళీ న్యూమరేటర్ డిఫరెన్షియేషన్, డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేసి లిమిట్ అప్లై చేస్తే 1 వస్తుంది. లిమిట్ ఎక్స్టెన్స్ 0, e⁻x - 1/x log a వస్తుంది. ఇది ఇంపార్టెంట్. లిమిట్ ఎక్స్టెన్స్ 0, e⁻x - b⁻x/x log a/b వస్తుంది. ఎట్లా వస్తుంది సార్ అంటే ఇక్కడ చెప్తా చూడండి బాబు. దీన్ని చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, a⁻x - b⁻x గా దీన్ని ఎట్లా రాస్తా? a⁻x - 1 మైనస్ ఆఫ్ b⁻x - 1 అని రాస్తా బై x. ఇప్పుడు a⁻x - 1 కి x సపరేట్ గా, b⁻x - 1 కి x సపరేట్ గా రాస్తే దీని ఆన్సర్ ఏమైంది? ఒకటేమో log a అయింది, ఇంకోటేమో -log b అయింది. log a - log b అంటే ఏమొస్తుందమ్మా? log a/b వస్తుంది. సో అదే ఆన్సర్ ఇక్కడ. log a/b ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ a⁻x - 1 బై b⁻x - 1 ఉంటే log a బేస్ b వస్తుంది. ఇది ఎట్లా వచ్చింది సార్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, a⁻x - 1 బై x అని రాయాలి, b⁻x - 1 బై x అని రాయాలి. అంటే ఇక్కడ న్యూమరేటర్ ని డినామినేటర్ ని x తోటి డివైడ్ చేశా. ఇంతవరకు ఆన్సర్ ఏమైంది? log a అయింది. ఇంతవరకు ఆన్సర్ ఏమైంది? log b అయింది. మరి log a బై log b అంటే log a బేస్ b అని రాయొచ్చుగా బై ద ప్రాపర్టీ ఆఫ్ లాగరిథం. log a బై log b ఏమైంది? log a బేస్ b అవుతుంది. రైట్. దాని తర్వాత సార్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a, మాడ్యులస్ ఆఫ్ x - a బై x - a డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు సార్ అంటే ఇక్కడ మాడ్యులస్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పాను నేను? లెఫ్ట్ లిమిట్ రాయాలి, రైట్ లిమిట్ రాయాలని చెప్పాను. సో లెఫ్ట్ లిమిట్ దీని ఆన్సర్ -1 అయింది. ఇక్కడ 2 బ్రాంచ్లు పెడతా. లెఫ్ట్ లిమిట్ a మైనస్ దీని ఆన్సర్ ఏమొస్తుంది? -1 వస్తుంది. రైట్ లిమిట్ దీని ఆన్సర్ ఏమొస్తుంది? a ప్లస్ ఏమొస్తుంది? 1 అని వస్తుంది. సో లెఫ్ట్ లిమిట్ -1, రైట్ లిమిట్ +1 అయింది కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అట్లానే లిమిట్ ఎక్స్టెన్స్ 0, 1 + x హోల్ పవర్ 1/x అమ్మ. ఇది పవర్, దిస్ ఈస్ పవర్, ఈజ్ నథింగ్ బట్ ఈ. ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తాను. బట్ మీరు ఈ ఫార్ములాస్ మాత్రం పక్కాగా అంటే పక్కా గుర్తుపెట్టుకోవాలి. సార్ లిమిట్ ఎక్స్టెన్స్ 0, 1 + ax పవర్ 1/x ఈజ్ నథింగ్ బట్ e పవర్ a. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 1/x హోల్ పవర్ x ఈ అయింది. ఈ రెండింటికి కలిపి ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. నేను ఒకసారి చెప్తాను చూడండి బాబు. ఒకవేళ 27th రాస్తున్నా చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 1 + ax హోల్ పవర్ b/x అని అడిగితే e పవర్ ab అని రాయాలమ్మా. e పవర్ ab అని రాయాలి. అంటే లోపల x యొక్క కోఎఫిషియంట్, పవర్ లో 1/x యొక్క కోఎఫిషియంట్ b, ఇది a. కాబట్టి ఆ రెండు కూడా e యొక్క పవర్స్ లాగా రావాలి. ఇక్కడ చూసారా, x యొక్క పవర్ కోఎఫిషియంట్ a ఉంది కాబట్టి పవర్ లో a వచ్చింది. ఇక్కడ ఇంకోటి ఉంటుంది చూడండి, ఏ ఉందనంటే ఇక్కడ ఇవ్వలే,
యాక్చువల్గా ఇవ్వలేదు, బట్ ఐ రోట్ బోత్. 28th అనుకోండి, ఇది 27th రాస్తా చూడండి. 27th వచ్చేసి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 + x హోల్ పవర్ b/x అని పైన ఉంటే ఇక్కడ e పవర్ b అని రావాలి. ఇవి ఫార్ములాస్. 26, 27, 28, తర్వాత 29, 30, 31, 32, 33, 34, 35. సింపుల్ ఫార్ములాస్ ఇవి కూడా. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + a/x హోల్ పవర్ x ఏమైంది, e పవర్ a అయింది. సార్ ఇవన్నీ కష్టంగా అనిపిస్తున్నాయి అంటే ఏం ఉండవు, ఇవన్నీ కూడా మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సార్ ఇది అని అంటే, ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ లో ఉందమ్మా. ఎలా ఉంది ఇది? 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ లో ఉంది. 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ e పవర్ a అయింది. ఎందుకు అయింది అనేది నేను 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ చెప్పినప్పుడు చెప్తాను, ఎందుకు దీని ఆన్సర్ ఇట్లా వస్తుంది అనేది. దాని తర్వాత లిమిట్, ఇగో ఇందాక ముందు మీకు చెప్పాను బాబు, e పవర్ 1/x ఇచ్చినప్పుడు వాడు ఏమంటాడు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ 1/x అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి మీరు? లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు కనుక్కోవాలి. లెఫ్ట్ లిమిట్ కనుక్కున్నారు, 0- కనుక్కుంటే మీకు వచ్చే ఆన్సర్ 0 అయింది. రైట్ లిమిట్ కనుక్కున్నారు, 0+ కనుక్కుంటే దీని ఆన్సర్ ఇన్ఫినిటీ అయింది. చూసారు ఇగో, 0- లెఫ్ట్ లిమిట్ ఆన్సర్ 0 అయింది, రైట్ లిమిట్ 0+ దీనికి ఇన్ఫినిటీ అయింది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0- ఏమో 0 అయింది, 0+ ఏమో ఇన్ఫినిటీ అయింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలమ్మా, చాలా ఇంపార్టెంట్. తర్వాత లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x పవర్ n. ఒకవేళ x వాల్యూ అనేది <1 కంటే తక్కువ ఉందంటే -1కి 1కి మధ్యలో ఒకవేళ ఉంటే అప్పుడు దీని ఆన్సర్ 0 అయింది. లేదా 1 కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే x బిలాంగ్స్ టు -∞ to -1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ మధ్యలో ఒకవేళ ఉంటే దాని ఆన్సర్ ఇన్ఫినిటీ అయింది. తర్వాత లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 1/x లేదా లిమిట్ ఎక్స్టెన్స్ 0 cos 1/x డస్ నాట్ ఎగ్జిస్ట్. sin 1/x అంటే sin ఇన్ఫినిటీ. sin ఇన్ఫినిటీ వాల్యూ మనం చెప్పలేం, cos ఇన్ఫినిటీ వాల్యూ కూడా మనం చెప్పలేం కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. దీన్ని మనం ఆక్సిలేటింగ్ ఫంక్షన్స్ అంటాం. ఏమంటారు వీటిని? ఆక్సిలేటింగ్ ఫంక్షన్స్ అంటారు. సో నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x into sin 1/x. x into sin 1/x 0 అయింది, x into cos 1/x 0 అయింది. అంటే వీటికి x ను ఒకవేళ మల్టిప్లై చేస్తే x వాల్యూ 0 కదా, 0 into finite 0, 0 into finite 0 అయింది. ఇవేనా సార్? ఇంకా ఉన్నాయంటే రాద్దాం. ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకా కొంచెం ఇంపార్టెంట్. 36, 37, 38. లిమిట్ ఎక్స్టెన్స్ టు a పవర్ x. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ a పవర్ x అంటే a పవర్ ఇన్ఫినిటీ అయింది, అవునా? సో a పవర్ ఇన్ఫినిటీకి వాల్యూస్ ఏమేమి వస్తాయి సార్ అంటే చాలా రకాలుగా వస్తాయి. ఏ వాల్యూ ఒకవేళ 0 to 1కి మధ్యలో ఉంటేనేమో దీని ఆన్సర్ 0 అయింది. అసలు 0కి 1కి మధ్యలోనే కాదు, -1కి +1కి మధ్యలో ఉన్న దీని ఆన్సర్ 0 అయింది. బట్ ఎక్స్పోనెన్షియల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ వాల్యూ నెగిటివ్ ఉండకూడదు కాబట్టి మనం అట్లా తీసుకుందాం. ఏ వాల్యూ 1 అయితే 1 పవర్ ఇన్ఫినిటీ ఇక్కడ 1 అయిపోయింది. ఏ వాల్యూ మోర్ దాన్ 1 అయితే 2 పవర్ ఇన్ఫినిటీ, 3 పవర్ ఇన్ఫినిటీ, వాటి వాల్యూ ఏమైంది? ఇన్ఫినిటీ అయింది. ఒకవేళ ఏ వాల్యూ నెగిటివ్ ఉంటే మాత్రం ఈ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. 37, 38 మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎలా వచ్చినాయి అనేది నేను 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ చేసిన తర్వాతనే మీకు చెప్తాను. అప్పుడే చెప్తా, ఇప్పుడు చెప్పను. చెప్పినా కానీ మీకు అర్థం కాదు. బట్ రిమెంబర్ ద ఫార్ములా. సార్ మాకు ఫార్ములాస్ అని ఒక దగ్గర రాయండి సార్ అంటారా లేదా? మీరు ఫార్ములాస్ అని ఒక దగ్గర రాయమంటారా లేదా? అందుకే రాశాను. ఇంకా కొన్ని ఫార్ములాస్ కూడా రాస్తాను చూడండి. 39 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 స్టెప్ ఆఫ్ sin x by x ఏమైంది సార్? 0 అయింది. 40 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 స్టెప్ ఆఫ్ tan x by x ఏమైంది సార్? 1. 41 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 స్టెప్ ఆఫ్ sin ax by x a sin x by x is a minus 1 where here ఇక్కడ మనం రాసుకుందాం ఏంటంటే బాబు, a, b all are integers. వీటిని మనం ఎట్లా తీసుకుందామమ్మా? ఏబీలని ఇంటిజర్స్ లాగా తీసుకుంటున్నాం. అలాంటప్పుడు ఇట్లా వస్తుంది. 42 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 స్టెప్ ఆఫ్ b tan x by x ఏమైంది బాబు? b అవుతుంది. b -1 కాదు, b +1 కాదు, ఇక్కడ b అని వస్తుంది. 43 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0
స్టెప్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ 1 అవుద్ది. 44 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. స్టెప్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ 0 అవుద్ది. 45 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. స్టెప్ ఆఫ్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ఏ అవుద్ది. 46 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. స్టెప్ ఆఫ్ బి tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ఇది b మైనస్ 1 అవుతుంది. 47 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. స్టెప్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ బికమ్స్ 1 అయితే. ఈ ఫార్ములాస్ స్టెప్ కి సంబంధించిన ఇదేంది బాబు, ఇది స్టెప్. ఇక్కడ ఈజ్ ద GIF గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. ఓకేనా? సో ఇది ఆషామాషి కాదు, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ బాబు. ఇది జస్ట్ ఏదో బ్రాకెట్ అనుకునేరు మీరు, బ్రాకెట్ కదమ్మా. GIF గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. వెరీ గుడ్, b-1 రైట్, వెరీ గుడ్, సూపర్. ఇవన్నీ కూడా మీకు లిమిట్స్లో తెలియాల్సిన ఫార్ములాస్. సార్ ఎట్లా గుర్తుంటాయి సార్ ఇవి? ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి? ఇవి గుర్తుపెట్టుకోవడానికి అన్నీ గుర్తుంచుకోండి అని చెప్పడం నాకు కూడా న్యాయం కాదు. కాబట్టి నేనేం చేస్తానంటే మీకు అసలు ఇంటర్నల్గా ఇది ఎందుకు 0 అవుతుంది, ఇది ఎందుకు 1 అవుతుంది, అస్సలు దీని లెక్క ఏంది అనేది ఒక గ్రాఫ్ డ్రా చేసి చెప్తాను. మీరు అర్థం చేసుకోండి. ఇక గ్రాఫ్ని అర్థం చేసుకోవాలి. నేనేం చేయలేను లేకపోతే. ఓకేనా? రైట్, లెట్ us డ్రా ఏ గ్రాఫ్ డ్రా చేద్దాం. సైన్ tan గురించి మనం డ్రా చేద్దాం. ఓకేనా? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డ్రాయింగ్ ద గ్రాఫ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంది బాబు అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇదేంది బాబు? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే బాబు ఫస్ట్ సైన్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేస్తాను. సైన్ ఎక్స్ గ్రాఫ్ ఇట్లా ఉంటుందమ్మా, ఇట్లా ఉంటుంది సైన్ ఎక్స్. ఇది సైన్ ఎక్స్. మనం కేవలం రైట్ సైడ్ చూద్దాం. ఫస్ట్ క్వాడ్రంట్లో నేను చూద్దాం. మిగతా మనకొద్దు, కన్ఫ్యూజ్ అవుతాను కాబట్టి ఓన్లీ వి విల్ లుక్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎందులో ఉంది? ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంది అనుకుందాం. రైట్, ఇదేంది బాబు? సైన్ ఎక్స్ గ్రాఫ్. ఇదేం గ్రాఫు? ఎక్స్ గ్రాఫ్. ఇది y ఈజ్ ఈక్వల్ ఎక్స్. వైని తీసేస్తున్నా, ఆ y తోడు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఎక్స్ అనుకోండి. దట్ ఈస్ ద ఎక్స్ గ్రాఫ్. సరే సార్, దాని తర్వాత tan గ్రాఫ్ ఎట్లా ఉంటుంది సార్? మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, tan గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. దిస్ ద tan గ్రాఫ్. సో ఇదేంది బాబు అంటే tan x. ఎంతవరకు ఓకేనా అండి? ఓకేనా కదా అండి? ఓకే కదండి? రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే బాబు నేను ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడదాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఇక్కడ చూద్దాం. బాబు హైట్ ఎలా డిసైడ్ చేస్తారు? ఎలాంగ్ ద వై యాక్సిస్ కదమ్మా, ఇది వై యాక్సిస్ కదమ్మా. వై యాక్సిస్ కదా మనం డిసైడ్ చేసేది. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ నాకు తెలవాలంటే నేను ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాను అనుకో, ఈ హైట్ చూస్తే సైన్ ఎక్స్ తక్కువ ఉంది, దాని తర్వాత ఎక్స్ ఉంది, దానికంటే ఎక్కువ tan ఎక్స్ ఉంది. అంటే నేను ఇన్ఈక్వాలిటీ రాయాలంటే ఎట్లా రాస్తాను బాబు? సైన్ ఎక్స్, ఇది సైన్ ఎక్స్ కంటే ఎక్స్ పెద్దది. సో సైన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ tan ఎక్స్ అని రాస్తా. ఇప్పుడు నేను రాసిన ఇన్ఈక్వాలిటీ కరెక్ట్ అయినా కాదా నాకు చెప్పాలి మీరు. నేను రాసిన ఇన్ఈక్వాలిటీ మీకు అర్థమైందా లేదా? సైన్ ఎక్స్ కంటే ఎక్స్ పెద్దది, ఎక్స్ కంటే tan ఎక్స్ పెద్దది, కాబట్టి సైన్ ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ tan ఎక్స్. అర్థమైందా? JEE మెయిన్స్ తోటి ఎంటెక్ చేయలేరమ్మా, ఓన్లీ బీటెక్. కావాలంటే డ్యూయల్ డిగ్రీ చేసుకోవచ్చు, బీటెక్ విత్ ఎంటెక్ రెండు కలిపి చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ రెండు తీసుకుంటా. తీసుకుంటే ఏమొస్తుంది బాబు? నాకు సైన్ ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ అని వస్తుంది. ఈ ఎక్స్ని కింద మొత్తాన్ని ఎక్స్తో డివైడ్ చేద్దాం. బోత్ సైడ్స్ ఎక్స్తో డివైడ్ చేస్తే సైన్ ఎక్స్ బై ఎక్స్ లెస్ దాన్ 1 అయింది. అవునా కాదు? అవునా కాదా? అయింది సార్. అంటే సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ అనేది 1 కంటే తక్కువ ఉంది. లెస్ దాన్ 1 అంటే ఇది 1 కంటే తక్కువ ఉంది. సైన్ ఎక్స్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంది. అంటే సైన్ ఎక్స్ వాల్యూ ఎంత అన్నట్టు? 1 కంటే తక్కువ అంటే సార్ 1 కంటే కొంచెం తక్కువ కాబట్టి 0.999 సార్. ఎంత? 0.999 సార్. మరి దాన్ని స్టెప్పులో పెడితే ఏమొస్తుంది సార్? సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఎంత?
0.999 సార్. దాన్ని స్టెప్లో పెడితే ఏమొస్తుంది సార్? స్టెప్ ఆఫ్ 0.9990 వస్తుంది సార్. కాబట్టి దీని ఆన్సర్ ఏమైంది సార్? 0 అయింది. క్లియర్ అండి? రైట్. నెక్స్ట్ వచ్చేసి బాబు ఇప్పుడు నేను ఈ ఈక్వాలిటీ తీసుకుంటా. ఇక్కడ ఏముంది బాబు? ఎక్స్ లెస్ దాన్ tan x ఉంది. అంటే మొత్తాన్ని x తోటి డివైడ్ చేస్తే 1 less than tan x by x. అంటే దీన్ని ప్రాపర్గా దీన్ని ఇట్ని చదివితే ఏమనింది బాబు? tan x by x అనేది గ్రేటర్ దాన్ 1 అని ఉంది బాబు. tan x by x వాల్యూ ఏమైందమ్మా? గ్రేటర్ దాన్ 1 అయింది. అంటే 1 కంటే కొంచెం ఎక్కువ ఉంది. అంటే దాని వాల్యూ ఎంత? tan x by x వాల్యూ ఎంత? 1.001. 1.001. మరి దానికి స్టెప్ పెడితే ఏమైందండి? 1 అయిద్దండి. కాబట్టి దీని వాల్యూ 1 అయింది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్, ద రిలేషన్ బిట్వీన్ సైన్ ఎక్స్ టాన్. ఈ మూడిటికి రిలేషన్ ఇట్లా ఉంది సార్. మరి ఇన్వర్స్లు కూడా ఉన్నాయి కదా సార్. ఇన్వర్స్లకి రిలేషన్ కోసం గ్రాఫ్ చెప్పండి సార్ అంటే సేమ్. ఇన్వర్స్కి వచ్చేసరికి గ్రాఫ్ ఇక్కడ మనకి గ్యాప్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏ క్లాస్గా గ్యాప్ తీసుకొచ్చా నేను, సూపర్గా డ్రా చేసుకోవచ్చు బాబు. ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడు బాబు. ఇది ఎక్స్, ఇది వై. ఇప్పుడు నాకు కావాల్సింది మధ్యలో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది ఎక్స్ గ్రాఫ్. సైన్ గ్రాఫ్ కింద ఉన్నప్పుడు దాని యొక్క ఇన్వర్స్ అంటే విత్ రెస్పెక్ట్ y యాక్సిస్ పైకి వస్తుంది కదా. ఎస్. అంటే ఇది ఏమైంది బాబు అంటే ఇది సైన్ ఇన్వర్స్ గ్రాఫ్ అయింది. ఇదేంది బాబు? సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్. అట్లానే టాన్ ఎక్స్ గ్రాఫ్, ఇది టాన్ ఎక్స్ ఉంటే దాని ఇన్వర్స్ ఇటు వస్తుంది. అంటే ఇది టాన్ ఇన్వర్స్ ఎక్స్. అర్థమైందా రిలేషన్? ఇప్పుడు బాబు ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇది టాన్ ఇన్వర్స్ ఎక్స్, మధ్యలో ఎక్స్ ఉంది బాబు. ఫస్ట్ క్వాడ్రంట్ మాత్రమే చూసుకోండి. ఇప్పుడు రిలేషన్ రాయాలంటే ఏం రాస్తారు? సైన్ ఇన్వర్స్ ఎక్స్, సారీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఒకవేళ నేను ఇక్కడ రిలేషన్ వాడితే ఏమైంది బాబు? ఈ రిలేషన్ నుంచి నాకేమొస్తుంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మొత్తాన్ని ఎక్స్ తో డివైడ్ చేస్తే బై ఎక్స్ లెస్ దాన్ 1 అయింది. ఒకవేళ ఈ రిలేషన్ వాడితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ చేస్తే గ్రేటర్ దాన్ 1 అయింది. కాబట్టి ఇది 1 కంటే తక్కువ ఉంది కాబట్టి దీని స్టెప్ ఏమైంది? 0 అయింది. ఇది 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీని స్టెప్ ఏమైంది? 1 అవుతుంది. కాబట్టి మనం సైన్ ఇన్వర్స్ బై ఎక్స్ కి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ కి మన ఆన్సర్ 1 అని రాసినాం. బట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ కి 0 రాసినాం. చూసారు ఇక్కడ సైన్ బై సైన్ 0 అయింది, సైన్ ఇన్వర్స్ బై ఎక్స్ 1 అయింది, టాన్ ఎక్స్ బై ఎక్స్ 1 అయింది, బట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ 0 అయింది. సార్ ఇంతవరకు బాగానే ఉంది. మరి వీటి పరిస్థితి ఏంది? ఇదేంది, ఇదేంది అంటే బాబు ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 45, 46 గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఓకేనా? రైట్. ఓకే బాబు, ఇక్కడ నీకు అర్థమైపోయింది ఇది ఏందో. ఇప్పుడు నేను రెండు వైపులో ఒక ఇంటిజర్ని మల్టిప్లై చేస్తా. ఏంది సార్ అంటే ఏ అనే ఇంటిజర్ని మల్టిప్లై చేస్తా. ఏ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఏ. ఏం చేశాను? దీన్ని రెండు వైపులా ఏ తోటి మల్టిప్లై చేస్తే ఇదే వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఇదే వస్తుంది. ఇప్పుడు దీనికి స్టెప్ పెడతా. అంటే దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఏ కంటే తక్కువ. ఏ అంటే ఎంత? ఇంటిజర్. 5, 6, 10, 100 సంథింగ్ ఒక ఇంటిజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనేది ఒక 50 అనుకోండి, 5 అనుకోండి. ఏని లెటెస్ట్ టేక్ 5 అనుకోండి, 5 అనుకుందాం. అంటే ఇదేమైంది? 5 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ అయింది. అంటే ఇదేమైంది? 5 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ అయింది, విచ్ ఇస్ లెస్ దాన్ 5. ఏ వాల్యూ 5 పెడితే ఇట్లా వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంత? 5 కంటే తక్కువ అట. 5 కంటే తక్కువ అంటే ఎంతమ్మా? 4.9999. ఈ 4.99 నేను స్టెప్లో పెడితే నాకు ఆన్సర్ ఏమొస్తుంది బాబు? 4 వస్తుంది. ఈ 4 నేను ఎట్లా రాస్తా బాబు? 5 - 1 అని రాస్తా. ఏమని రాసిన? 4ని 5 - 1 అని రాసిన. అంటే ఏని ఏమని రాయాలి ఇక్కడ? ఆన్సర్ A - 1 అని రాయాలి. దట్స్ వాట్ ఐ రోట్ హియర్ ఇట్ యాజ్ A - 1. లేదా B పెడితే ఇక్కడ B - 1 అని రాసిన. క్లియరా? ఓకే సార్. మరి ఇక్కడ ఏంది సార్ అంటే ఇక్కడ రెండు వైపులా మళ్ళీ ఏతో మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ సార్. అంటే దీని యొక్క వాల్యూ ఎంత ఉంది బాబు? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 5 అనుకున్నారనుకోండి, ఇది 5 అనుకున్నారనుకోండి, ఇది ఎలా ఉంది? 5 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అయింది. అంటే దీని వాల్యూ 5 కంటే ఎక్కువ. 5 కంటే ఎక్కువ అంటే 5.001. దీని స్టెప్ లో పెడితే దీని వాల్యూ ఏమైంది? 5 అయింది. అంటే ఇది గ్రేటర్ దాన్ 5 అయితే దీని ఆన్సర్ ఏమొచ్చింది? 5 వచ్చింది. అంటే గ్రేటర్ దాన్ ఏ అయితే దీని ఆన్సర్ ఏం రావాలి? ఏనే రావాలి. కాబట్టి ఆన్సర్ మనం ఏ అని పెట్టినాం. సో ప్రతి ఒక్క దానికి దెర్ ఇస్ అ మీనింగ్. దాని వెనకాల దానికి ఒక ప్రూఫ్ ఉంది. సో ఇది ఏదో కిరణ్ సారు గుర్తుపెట్టుకొని ఏదో మగ్గప్ చేసి
బట్టి ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు కాదు. నో, బిహైండ్ దట్ దెర్ ఇస్ అ లాజిక్. కంపల్సరీగా నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ లాజిక్. ఇప్పుడు మీరు ఇది ఒక 10 నిమిషాలు కూర్చొని దీని గురించి ఆలోచించండి, ఇంకొక 10 నిమిషాలు కూర్చొని దీని గురించి ఆలోచించండి. అచ్చా దీనివల్ల ఆ ఫార్ములా ఎట్లా వచ్చిందా, అచ్చా దీనివల్ల ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందని మీకు ఒకవేళ అర్థమైందంటే మాత్రం నేను ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ రాయగలుగుతారు. వై? బికాస్ యు నో ద బేసిక్స్. దాని యొక్క లాజిక్, అసలు ఎందుకు ఫార్ములా జనరేట్ అయింది ఎట్లాగా అనేది మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటిదే మనకి ఐఐటీలో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడు అంటే, బాబు లిమిట్ x tends to 0 స్టెప్ ఆఫ్ 99 sin x by x ప్లస్ స్టెప్ ఆఫ్ 98 tan x by x అని అడిగాడు. దీని ఆన్సర్ ఎంత అని అన్నాడు. మీరు చూసే ఉంటారు ప్రీవియస్ ఐఐటీ ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి కనపడుతుంది. ఇప్పుడు ఏమని చెప్తారు బాబు, 99 అనేది ఏంది, ఇంటిజర్. ఏ sin x by x కి స్టెప్ పెడితే ఏమైద్ది, a-1 అయింది. ఏమైద్ది, a-1 అయింది. అంటే దీని ఆన్సర్ ఏమైంది బాబు, 99 - 1 అయింది. ఫస్ట్ దాని ఆన్సర్. సెకండ్ దాని ఏమైంది, స్టెప్ ఆఫ్ a tan x by x ఏమైంది, ఆన్సర్ ఏ అవుతుంది. ఆన్సర్ ఏమైంది, ఏ అయింది. అంటే దీని ఆన్సర్ 98 డైరెక్ట్గా. అంటే 98 + 98 196 అయింది. అర్థమైందా అమ్మా, క్లియర్ కదా, రైట్, వెరీ గుడ్. సో ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్. అంటే మన లిమిట్ అనేది ఒక క్వశ్చన్ చూసినప్పుడు దాంట్లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, స్టాండర్డ్ ఫామ్ని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎలాస్పిటల్ రూల్కి పోదాం. సో ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. లెట్ us గో ఫర్ మన ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అని ఉంటాయి. సో దీంట్లో ఎలాస్పిటల్ దేనికి వాడతారు అనేది మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాను బాబు. 0/0 మీకు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ f(x) by g(x) అని ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, ఇస్తే లిమిట్ న్యూమరేటర్కి ఒకసారి అప్లై చేయండి, అలానే లిమిట్ని డినామినేటర్ కూడా ఒకసారి అప్లై చేయండి. సో ఒకవేళ న్యూమరేటర్ వాల్యూ 0 వచ్చింది, డినామినేటర్ వాల్యూ కూడా 0 వస్తే దానికి ఆన్సర్ ఉండదు. ఒకవేళ న్యూమరేటర్ వాల్యూ ఇన్ఫినిటీ వచ్చింది, డినామినేటర్ వాల్యూ కూడా ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా దానికి వాల్యూ ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే వి యూస్ ఫర్ దీస్ టు ఎలాస్పిటల్ రూల్. ఆ రెండింటి కోసం మనం ఏం చేస్తామమ్మా, ఎలాస్పిటల్ రూల్ వాడతాం. సో ఇక్కడ వాడాల్సింది ఏంది బాబు, ఎల్ హాస్పిటల్స్ రూల్. అంటే ఏంటి సార్, హాస్పిటల్లో కూర్చునే రూలా సార్ అంటే, బాబు ఎలాస్పితాల్ అనేది ఒక సైంటిస్ట్ నేము, లోపితాల్ హాస్పిటల్. టాల్ అనకూడదు వాళ్ళని, హాస్పిటల్ కాదు. వీళ్ళు జర్మన్ సైంటిస్టులు కాబట్టి టా పలకదు, వాళ్ళకి తా అంటారు, తా. సో లోపితాల్ హాస్పిటల్ వాళ్ళ యొక్క రూల్. సో తను ఏం కనిపెట్టాడని అంటే చెప్తాను ఇప్పుడు చూడండి. సో ఒక క్వశ్చన్ మీరు సాల్వ్ చేసేటప్పుడు మీకు 0/0 కానీ లేదా ఇన్ఫినిటీ కానీ వచ్చినప్పుడు ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయకూడదు, దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ని కనుక్కునే విధానం ఏంది బాబు అని అంటే, ఒకవేళ లోపితాల్ హాస్పిటల్ రూల్ ఏంది, ఎలా హాస్పిటల్ రూల్ ఏంటంటే, ఒకవేళ మీకు క్వశ్చన్ f(x) by g(x) లిమిట్ అని అడిగినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ 0/0 కానీ లేదా ఇన్ఫినిటీ ఫార్మాట్లోకి వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ ఏమైంది సార్ అంటే, దీని ఆన్సరు దీనికి ఈక్వల్ అయింది. సో మీరు డైరెక్ట్గా దీని ఆన్సర్ కనుక్కోలేకపోతున్నారుగా, డైరెక్ట్గా లిమిట్లు అప్లై చేస్తే దీనికి ఆన్సర్ 0/0 వస్తుంది లేదా ఇన్ఫినిటీ వస్తుందిగా, డైరెక్ట్గా ఆన్సర్ రావట్లేగా. అంటే దీనికి వేరే మెథడ్ ఉంది. ఏముంది అని అంటే బాబు, ఇలాగా 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ ఆన్సర్ వచ్చేటప్పుడు నువ్వేం చేయాలంటే న్యూమరేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చెయ్యి, అలానే డినామినేటర్ని కూడా సపరేట్గా డిఫరెన్షియేషన్ చెయ్యి. బట్ నాట్ u/v, d/dx ఆఫ్ u/v ఫార్ములా చేయకూడదు. ఇది కాదు చేయాల్సింది. చాలా మంది ఇట్లా చేస్తారు. ఎలా హాస్పిటల్ అనగానే న్యూమరేటర్ బై డినామినేటర్ u/v ఫార్ములాని కొట్టి పడేస్తూనే ఉంటాడు. అట్లా చేయొద్దు. న్యూమరేటర్కి సపరేట్గా డిఫరెన్షియేషన్ చేసి దాని ఆన్సర్ పెట్టేయాలి, డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేసి దాని ఆన్సర్ పెట్టేయాలి. సో ఇలా u/v ఫార్ములా అప్లై చేయకూడదు, అది రాంగ్. సరే సార్ చేశాను సార్, చేసిన తర్వాత ఏం చేయాలి, న్యూమరేటర్లో ఒక కొత్త ఫంక్షన్ వచ్చింది, డినామినేటర్లో ఒక కొత్త ఫంక్షన్ వచ్చింది. ఈ రెండింటికి ఇప్పుడు లిమిట్ని అప్లై చేయాలి. అప్లై చేస్తే నీకు ఒక ఆన్సర్ వస్తుంది, ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. సార్ ఒకవేళ అప్పటికి నాకు ఆన్సర్ రాలేదనుకోండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది, లిమిట్ వస్తుంది, పక్కాగా వస్తుంది. సార్ ఒకవేళ అనుకుందాం, ఒకవేళ నాకు ఇక్కడ ఆన్సర్ ఎల్ రాలేదు సార్, ఇక్కడ మళ్ళీ నాకేమొచ్చిందంటే న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది, డినామినేటర్లో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ కూడా 0 వచ్చింది సార్, మళ్ళీ 0/0 వచ్చింది సార్, లేకపోతే ఇన్ఫినిటీ వచ్చింది సార్. అంటే బాబు
మళ్ళీ ఇక్కడ 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ వస్తే మళ్ళీ దానిపైన ఎల్ హాస్పిటల్ వాడుకోవచ్చు. అంటే ఏంది ఇట్లాగా. అంటే f'(x/g'(x) చేసిన తర్వాత కూడా లిమిట్ అప్లై చేస్తే మళ్ళీ 0/0 మళ్ళీ ఇన్ఫినిటీ వస్తే మళ్ళీ ఏం చేయొచ్చు మీరు f' కదా, దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి, f" అయింది. డినామినేటర్ ని వన్స్ అగైన్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి, అది g'(x) అయింది. సో న్యూమరేటర్ ని మళ్ళీ డిఫరెన్షియేషన్, డినామినేటర్ ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి, చేసి ఇప్పుడు మళ్ళీ లిమిట్ అప్లై చేయండి. ఇప్పటికైనా సరే మీకు ఎల్ రావాలి, ఇప్పటికైనా సరే ఎల్ రావాలి, పక్కాగా వస్తుంది. మళ్ళీ రావట్లేదు అనుకో, మళ్ళీ ఏం చేయాలి? రాకుండా ఆన్సర్ 0/0 కానీ ఇన్ఫినిటీ మళ్ళీ వస్తుంది అనుకో, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ f" ని మళ్ళొకసారి డిఫరెన్షియేట్ చేయాలి, f" అయింది. g" ని డిఫరెన్షియేట్ చేస్తే g" అయింది. అంటే మనకి ఫైనల్ గా 0/0 ఇన్ఫినిటీ వచ్చినప్పుడల్లా న్యూమరేటర్ని ఒకసారి డిఫరెన్షియేషన్, డినామినేటర్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేసుకుంటా వెళ్ళాల్సిందే. ఇది ఎల్ హాస్పిటల్ రూల్ అంటే. సార్ ఏది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే మనం ఇందాక స్టాండర్డ్ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఉంది, ఎగ్జాంపుల్ రాస్తున్నానమ్మా. sin x/x అని ఉంది, sin x/x అని ఉంది. sin x కాదు, sin ax తీసుకుందాం, కొంచెం మరి x కాకుండా sin ax/x ఉంది. ఏ అంటే కాన్స్టెంట్. ఇప్పుడు 0 పెడితే ఇదేమైంది బాబు? sin 0 అయింది, బై x 0 పెడితే 0 అయింది. 0/0 ఫార్మాట్ లోకి వచ్చింది కదా, కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ నేను ఎల్ హాస్పిటల్ వాడాలి. సో ఎల్ హాస్పిటల్ ఏమని వాడతా? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అట్లానే పెట్టి న్యూమరేటర్ sin ax ని డిఫరెన్షియేట్ చేస్తా. sin యొక్క డిఫరెన్షియేషన్ ఏందమ్మా? cos. సో cos ax ఇంటూ ax యొక్క డిఫరెన్షియేషన్ ఏంది? a బై, అంటే న్యూమరేటర్ ని డిఫరెన్షియేట్ చేసి దాని ఆన్సర్ న్యూమరేటర్ లో రాసిన. ఇప్పుడు డినామినేటర్ ని డిఫరెన్షియేట్ చేస్తా, x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 1 చేసా, అది రాసేసిన, అయిపోయింది. ఇప్పుడు లిమిట్ ని అప్లై చేయాలి. సో x ప్లేస్ లో 0 పెడతా, ఇక్కడ పెడితే ఏమిది? ఆల్రెడీ a ఉందిగా, a ఇంటూ cos a ఇంటూ 0 is 0 అయిపోయింది, cos 0/1. సో cos 0 అంటే 1 గా, 1 into a is ద ఆన్సర్. బట్ దీన్ని మనం ఇందాక ఏం చేసాం? ఒక స్టాండర్డ్ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకున్నాం. బట్ ప్రొసీజర్ ఏంటంటే దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఏమైనా డౌట్ ఉందా? ప్రొసీజర్ అర్థమైందా లేదా? ఎల్ హాస్పిటల్ రూల్ అంటే అర్థమైందా? రైట్, వెరీ గుడ్. క్వశ్చన్స్ మనం తర్వాత చేద్దాం 1 by 1. సో ఇంకోటి చెప్పండి సార్ అంటే, బాబు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, మీకు ఇందా నేను చెప్పాను 1 - cos 3x బై 4x² అని ఇచ్చాడు, ఇట్లా ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయమని అన్న, లిమిట్ కనుక్కోమని అన్న. ఎగ్జాంపుల్ నువ్వేం చేస్తావు? సార్ x = 0 పెడతావు సార్, ఇదేమైంది? 1 - 0 పెడితే cos 0 సార్, బై ఇదేంది సార్? cos 0 0 బై 4 into 0² సార్. ఇది 1 - cos 0 అంటే 1 గా, బై 0 అంటే ఇది ఎలా ఉంది? ఇప్పుడు 0/0 ఫార్మాట్ లో ఉంది. సో ఈ క్వశ్చన్ నేనేం చేయాలి? ఎల్ హాస్పిటల్ వాడాలి. ఎల్ హాస్పిటల్ అంటే ఏంటి సార్? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, న్యూమరేటర్ ని సపరేట్ గా డిఫరెన్షియేషన్ సార్. 1 యొక్క డిఫరెన్షియేషన్ 0 మైనస్ cos 3x యొక్క డిఫరెన్షియేషన్, cos యొక్క డిఫరెన్షియేషన్ ఏంది? మైనస్ sin 3x, మళ్ళీ 3x యొక్క డిఫరెన్షియేషన్ 3 హోల్ బై 4 into x² యొక్క డిఫరెన్షియేషన్ ఏంది సార్? 2x. సో ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, మైనస్ ప్లస్ 3 sin 3x బై ఇది 8x అయింది, అంటే sin 3x/x అయింది. మళ్ళీ ఇప్పుడు నేను 0 అప్లై చేసిన అనుకోండి, ఏమైంది? ఇది ఇక్కడ 0 అప్లై చేస్తే న్యూమరేటర్ 0 అయింది, డినామినేటర్ కూడా 0 పెడితే 0 అయింది. మళ్ళీ 0/0 లోనే వచ్చింది. నాకు ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ రాలా, మళ్ళీ నాకు 0/0 ఫార్మేట్ వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి సార్ నేను? వన్స్ అగైన్ యూ షుడ్ యూజ్ ద ఎల్ హాస్పిటల్ అంటిల్ అన్లెస్ యూ గెట్ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చేదాకా ఎల్ హాస్పిటల్ వాడుతూనే ఉండాలి. ఇప్పుడు 3/8 కాన్స్టెంట్ బయట పెట్టేసా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 3x/x. స్టాండర్డ్ ఫామ్ వాడితే వాడండి, లేదా మనం ఇప్పుడు ఎల్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎల్ హాస్పిటల్లోనే చేద్దాం. 3/8 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 3x యొక్క డిఫరెన్షియేషన్ 3 into cos 3x బై x యొక్క డిఫరెన్షియేషన్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేయి. సో 3/8 ఇంటూ 3 into cos 0. cos 0 అంటే ఎంతమ్మా? 1. కాబట్టి ఇది 3²/8 విచ్ ఈస్ నథింగ్ బట్ 9/8. 9/8 వస్తుందా? మా ఆన్సర్ వచ్చిందా? వెరీ గుడ్, సూపర్. ఏమైనా డౌట్ ఉందా? ఇది ఎల్ హాస్పిటల్. సార్ మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు
స్టాండర్డ్ ఫామ్ లో వాడండి అని చెప్పారు కదా, ఇట్లానే చేయాలి సార్, ఇంత పెద్దగా సార్ అంటే ఇప్పుడు ట్రిక్ చెప్తా. దీన్ని నేను డైరెక్ట్ గా చేయడానికి ఉన్న ట్రిక్ ఏంటంటే స్టాండర్డ్ ఫామ్. ఏమని చెప్పాను బాబు? వి షుడ్ యూజ్ షార్ట్ కట్. షార్ట్ కట్ వాడాలి. షార్ట్ కట్ ఏంది సార్ అంటే స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ ఏందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి బాబు. ఇగో ఇదే క్వశ్చన్లో ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుంటా, ఇంతవరకే తీసుకుంటా. అంటే 4ని బయట పెట్టి రాస్తాను. ఎలా రాస్తారు సార్ అంటే లిమిట్ 1/4 బయటకు వచ్చేసింది, 4 బయటకు వచ్చేసింది, 4 బయటకు వచ్చేసింది. ఇది రాయనియట్లేదు ఇక్కడ, అందుకనే నేను ఇట్లా రాయాల్సి వచ్చింది. 1/4 లిమిట్ x టెన్స్ టు 0. ఇది 1 మైనస్ కాస్ ax బై ఎక్స్ స్క్వేర్. ఇది స్టాండర్డ్ ఫార్ములానా కాదా? 1 మైనస్ కాస్ ax బై ఎక్స్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై 2 అని రాయాలని చెప్పాను కదా. సో 1/4 అట్లానే ఉంది ఇంటూ దీని ఆన్సర్ ఏం రాయొచ్చు? a స్క్వేర్ బై 2. a అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ బై 2 విచ్ ఈస్ 9/8. ఇది షార్ట్ కట్. లేదు నేను స్టాండర్డ్ ఫార్ములాలో కాకుండా రెగ్యులర్ మెథడ్లో స్టాండర్డ్ మన ఎలాస్పిటల్ చేస్తానంటే రాదా? వస్తుంది, కానీ టైం వేస్ట్ అయిందా కాదా? తెలివిగల పిల్లగాడు ఏం చేస్తాడు? ఇదంతా చేయడు. అర్రే కిరణ్ సార్ నాకు స్టాండర్డ్ ఫార్మ్స్ అని చెప్పి కొన్ని షార్ట్ కట్ చెప్పాడు కాబట్టి ఇగో ఇది అలానే ఉంది. 1 మైనస్ కాస్ ax బై ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. దీని ఆన్సర్ a స్క్వేర్ బై 2 అని చెప్పి థపీల్ మన ఆన్సర్ రాసి వాడు నెక్స్ట్ క్వశ్చన్కి దూకేస్తాడు. నువ్వేం చేస్తావు? ఇదంతా కొట్టుకుంటా కూర్చుంటావు. 2 నిమిషాలు 3 నిమిషాలు నీకు పడుతుంది, వాడు 15-20 సెకండ్లు పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఇక్కడ కొద్దిగా లిమిట్స్ అప్పుడు షార్ట్ కట్స్ వాడడానికి ట్రై చేయండి. షార్ట్ కట్స్ అంటే మనకేంది బాబు? మన స్టాండర్డ్ ఫార్మ్స్ షార్ట్ కట్స్. ప్రతి ఒక్కదానికి లాజిక్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, తర్వాత 0/0 ఇన్ఫినిటీ గురించి మాట్లాడుకున్నాం, బాగానే ఉంది సార్. కొన్నిసార్లు 0 కూడా వస్తుంది కదా సార్. 0 వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ బాబు? దీన్ని కూడా ఎలాస్పిటల్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుతారు సార్ బాబు? 0 ఉంది, నేను దీన్ని 2 విధాలుగా మార్చుకోవచ్చు. ఎట్లా అంటే 0 ఇన్ఫినిటీ అంటే ఎంత? మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్ఫినిటీ అంటే ఏంది? 1/0. 1/0నే మన ఇన్ఫినిటీ అని రాస్తాం, లేదా 1/∞ 0 అని అంటాం. అంటే ఇన్ఫినిటీ అంటే నేను 1/0 అని రాసుకోవచ్చు. సో ఇది ఎలా మారిపోయింది? ఇప్పుడు 0/0 ఫార్మాట్లోకి మారిపోయింది. ఇన్ఫినిటీని 1/0 అని రాశా, లేదా 0నే 1/∞ అని రాస్తా, పక్కది ఇన్ఫినిటీ అట్లానే ఉంటుంది. అంటే ఇది ఎలా మారిపోయింది? ఇన్ఫినిటీ లాగా మారిపోయింది. అంటే బాబు 0 నేను 0/0 గానా లేదా ఇన్ఫినిటీ లాగా మార్చుకోవచ్చు. అలా మార్చుకొని ఇక్కడ నేను ఎలాస్పిటల్ని వాడొచ్చు. ఏది సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చూద్దాం బాబు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x టెన్స్ టు 0 x ఇంటూ log x అనుకుందాం. ఏముంది బాబు? x ఇంటూ log x అని ఉంది. క్లియరా? లేదు ఇంకా సింపుల్ చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ అది చెప్పిన తర్వాత దీనికి పోదాం. లిమిట్ x టెన్స్ టు 0 x ఇంటూ cot x అని ఉంది. x ఇంటూ cot x అని ఉంది. ఏమైంది? ఇది 0. x అంటే 0 పెడితే 0. cot 0 అంటే ఎంత బాబు? ఇన్ఫినిటీ. అంటే ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? x 0 అయింది, cot ఇన్ఫినిటీ అయింది. అంటే 0 ఫార్మాట్ లో ఉంది. అవునా కాదా? లైక్ కొట్టాలి మీరు. నచ్చుతా ఉంటే లైక్ కొట్టాలి, ఉత్తగా చూసి వెళ్ళిపోకూడదు. కంపల్సరీ లైక్ చేయాలి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మంది పిల్లలకి రీచ్ అవుతుంది. లైక్స్ ఎక్కువగా ఉంటే రీచ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఎక్కువ మంది పిల్లలు దీనివల్ల బెనిఫిట్ పొందుతారు. సో 0 లాగా ఉంది. నేనేం చేస్తాను? ఇప్పుడే చెప్పా, 0 ఉంటే ఎయిదర్ 0 కిందగా పెట్టి 1/∞ రాయి, ఇన్ఫినిటీ అన్న కింద పెట్టి 1/0 లాగా రాయి అని చెప్పాను. సో ఇప్పుడు ఈ రెండు అంటే ఏమున్నాయి సార్? ఇక్కడ x ఒకటి ఉంది, cot x ఉంది. రెండిట్లో ఏది కిందికి తీసుకొస్తే ఈజీ అంటే cot. సో నేనేలా రాస్తానంటే లిమిట్ x టెన్స్ టు 0 x బై cot x కిందికి తీసుకొచ్చి 1/cot x అని రాస్తా. cot x ని కిందికి తీసుకొచ్చి 1/cot x అని రాస్తా. డినామినేటర్ తీసుకొచ్చాక ఇట్లాగా. ఇప్పుడు ఏమైంది? లిమిట్ x టెన్స్ టు 0 x బై 1/cot x అంటే ఏంది బాబు? tan x. రైట్, ఇది ఎక్కడ చూసారా? చూశాను సార్. దీని ఆన్సర్ ఎంత బాబు? 1. సార్ tan x బై x 1 కదా సార్ అంటే బాబు tan x బై x 1, x బై tan x కూడా 1. ఓకేనా? sin x బై x 1, x బై sin x కూడా 1 అవుతుంది. సిమిలర్లీ సీక్వెన్స్ అండ్ సిరీస్ PYQs చేస్తాను. ఒకటి కాంప్లెక్స్ నెంబర్ చేయాలి,
సీక్వెన్స్ అండ్ సిరీస్కి PYQs చేసినట్టుంది, కాంప్లెక్స్ నెంబర్స్కే చేయలేదనుకుంటా. చూస్తాను, నేను చేయకపోతే చేస్తా. సో నెక్స్ట్ ఇది చూడండి బాబు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇది ఎలా ఉంది చూసారా? ఎక్స్ 0 పెట్టండి, ఇది 0 అయింది. లాగ్ 0 ఎంత? -∞. లాగరిథం గ్రాఫ్ తెలుసు కదా ఎట్లా ఉంటుంది. లాగరిథం గ్రాఫ్ 0 దగ్గర ఏమైంది? 0 దగ్గర ఇది -∞ అయింది. గ్రాఫ్ ఎక్కడికి పోతుంది? -∞. మైనస్ అంటే ఇది ఎలా వచ్చింది బాబు? మైనస్ లోపలికి పోతే 0లోకి 0 అయింది. 0 ఇంటూ -∞ లాగానే ఉంది. సో ఇందులో ఏదో ఒకటి డినామినేటర్లోకి తీసుకురావాలి. లాగరిథం డినామినేటర్లు తీసుకురావడం ఈజీనా, ఎక్స్ని డినామినేటర్లోకి తీసుకురావడం ఈజీనా అంటే ఎక్స్ని తీసుకురావడమే ఈజీ. కాబట్టి ఎక్స్ని తీసుకొస్తా కిందికి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లాగ్ ఎక్స్ ఇక్కడే ఉంచి ఎక్స్ని కిందికి తీసుకొస్తే 1/x అయింది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది బాబు? న్యూమరేటర్ ఇన్ఫినిటీ అయింది, డినామినేటర్ కూడా ఇన్ఫినిటీ అయింది. 1/0 అంటే ఇన్ఫినిటీ కదా. సో ఇన్ఫినిటీ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఎలాస్పిటల్ రూల్ వాడుకోవచ్చు. సో బై ద ఎలాస్పిటల్ రూల్ వాడితే ఏం జరుగుతుంది సార్? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఇస్ 1/x, 1/x డిఫరెన్షియేషన్ ఇస్ -1/x². ఇక్కడ x క్యాన్సిల్ అయ్యి ఈ 1/x పైకి పోయి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 -x అయింది. సో x వాల్యూ 0 పెడితే ఏమైంది? ఇది టోటల్ గా మనకి 0 వచ్చింది. అంటే దాని యొక్క ఆన్సర్ ఎంత బాబు? 0 ఇస్ ద ఆన్సర్. ఇక్కడనేమో మనకు ఆన్సర్ రాలేదు, బట్ ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చింది. సార్ మరి 0 ఇంటూ ఇన్ఫినిటీ 0 కాదా సార్ అంటే కాదు. 0 ఇంటూ ఇన్ఫినిటీ 0 కాదు. ఇట్ ఈస్ అన్డిఫైన్డ్, ఇన్డిటర్మైన్డ్ ఫామ్. మనకు దాని కరెక్ట్గా ఏం ఆన్సర్ వస్తుందో చెప్పలేము, అలాంటి ఆన్సర్ అనమాట అది. క్లియరా? రైట్, ఓకే సార్. దీని తర్వాత ఇంకా ఇండిటర్మైన్డ్ ఫామ్స్ ఉన్నాయా సార్ అంటే ఇంకా 3 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ -∞ సార్. ఇది ఎలా చేస్తారు సార్ అంటే బాబు, దీన్ని ఎప్పుడైనా సరే 2 థింగ్స్ చేయాలి ఇట్లాంటి ఇచ్చినప్పుడు క్వశ్చన్. అంటే మీకు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మీకు ఇన్ఫినిటీ -∞ అని వస్తుంది అని అంటే మీరు అక్కడ 2 విషయాలు చేయాలి. నెంబర్ 1 రేషనలైజేషన్. ఏం చేయాలమ్మా? ఫస్ట్ రేషనలైజేషన్ చేయాలి, లేదా రేషనలైజ్ చేయడానికి వీలుగా లేకపోతే మీరు LCM అన్న తీసుకోవాలి. టేక్ LCM. కనీసం మనం దానికి LCM అన్న తీసుకొని సాల్వ్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో విధంగా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. రేషనలైజేషన్ అంటే ఏంటి సార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. a+b ఉంటే న్యూమరేటర్లో a-b తోటి మల్టిప్లై డివైడ్ చేయడం దాని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్. ఇస్తే ఏమైంది సార్ అంటే ఇది ఇన్ఫినిటీ పెడితే ఇది ఇన్ఫినిటీ అయింది, అది కూడా ఇన్ఫినిటీ అయింది, 2 ఇన్ఫినిటీలు అయినాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే దాన్ని సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తారు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్క్వేర్ -b² చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ చేస్తే న్యూమరేటర్ ఏమొస్తుంది? 2 వస్తుంది. డినామినేటర్ ఇట్లా వచ్చింది. రైట్. అంటే దీని ఆన్సర్ 0 అయిపోద్ది అనుకోండి, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను దీంట్లో డైరెక్ట్గా ఇన్ఫినిటీ ఆప్షన్ పెట్టేశాను అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇన్ఫినిటీ ఏమైంది? ఇన్ఫినిటీ అయింది. మైనస్ ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఇన్ఫినిటీ ఏమైంది? ఇన్ఫినిటీ అయింది. ఇన్ఫినిటీ -∞ ఫార్మేట్లోకి వచ్చింది కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ అంటే ఏంది బాబు? ఇది a - b లాగా ఉందిగా, కాబట్టి దీన్ని a+b తోటి మల్టిప్లై చేయాలి, డివైడ్ కూడా చేయాలి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 1. ఇది a - b లాగా ఉంది. దీన్ని నేను a+b తోటి మల్టిప్లై చేశాను అండ్ అలానే డివైడ్ కూడా చేస్తాను. ఇప్పుడు ఇదేమైంది బాబు? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. న్యూమరేటర్ ఇట్లా ఉంది, a - b ఇంటూ a+b, a² - b² అంటే x² + 1 మైనస్ x² - 1 అని ఉంది. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 1. ఇప్పుడు ఏమైంది బాబు? న్యూమరేటర్లో x² క్యాన్సిల్ అయ్యి -1 ప్లస్ 2 అవుతుంది. సో ఇది ఎలా మారిపోయింది? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, దిస్ ఈస్ నథింగ్ బట్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 1
ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఏమైంది సార్ ఇప్పుడు? న్యూమరేటర్ 2 అయింది సార్, బట్ డినామినేటర్లో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ పెడితే ఇది ఇన్ఫినిటీ అయింది, ప్లస్ ఇది కూడా ఏమైంది సార్? ఇన్ఫినిటీ అయింది. సో ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఇస్ ఇన్ఫినిటీ సార్. సో 2/∞ 0 సార్. నాకు ఆన్సర్ 0 వచ్చింది. అంటే దీని యొక్క ఆన్సర్ ఏమైంది బాబు? 0 అయింది. ఎప్పటికి 0 అవుతుందా అంటే అట్లా కాదు, రకరకాలుగా ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఈ కండిషన్లో దీని ఆన్సర్ 0 అయింది. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? వెరీ గుడ్. సో ఇది రేషనలైజేషన్. ఎల్సిఎం కూడా తీసుకోవచ్చా సార్ అంటే ఎల్సిఎం కూడా తీసుకొని చేయొచ్చు. అంటే దాని క్వశ్చన్ రావాలి, అట్లాగా క్వశ్చన్ వస్తే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే మీరు చేయండి. ఒకవేళ నేను ఇట్లా ఇచ్చాను, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1/x మైనస్ కాట్ ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి. ఇది క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెన్స్ 0 1/x మైనస్ కాట్ ఎక్స్ అని ఇచ్చాను. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? ట్రై చేస్తారా? 1/x అంటే ఏంది? 1/0 ఇన్ఫినిటీ మైనస్ కాట్ 0 కూడా అయింది ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫార్మాట్లో ఉంది. దీన్ని రేషనలైజ్ చేయడానికి కుదరదు కదా. మరి ఏం చేయాలి సార్? ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటారు సార్? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1/x మైనస్ కాట్ ఎక్స్ ని కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని రాసి ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా హాస్పిటల్లో చేస్తారా, స్టాండర్డ్ ఫామ్లో చేస్తారా చూసుకొని సాల్వ్ చేయండి. అప్పుడు మీకు దీనికి ఆన్సర్ వస్తుంది. దీని ఆన్సర్ కూడా 0నే వస్తుంది. దీని ఆన్సర్ కూడా 0నే వస్తుంది. ఓకే, లెట్ us మూవ్ ఫర్దర్. ఓకే సార్, నెక్స్ట్ ఏముంది సార్ అంటే బాబు 0/0 ఇన్ఫినిటీ పవర్ 0 1/0 అంటే మీ క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఒకవేళ జీ ఆఫ్ ఎక్స్ లాగా ఇస్తే ఆ కండిషన్లో మీకు వచ్చే ఛాన్స్ ఏముందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అయ్యి జీ ఆఫ్ ఎక్స్ కూడా 0 అయితే 0/0 అయింది. లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ అయ్యి జీ ఆఫ్ ఎక్స్ 0 అయితే ఇన్ఫినిటీ పవర్ 0 అయింది. లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అయ్యి జీ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ అయితే 1/∞ అయింది. ఈ మూడింటిని కూడా మనం ఇండిటర్మైన్డ్ ఫార్మ్స్ అనే పిలుస్తాం. సో ఇందులో ఈ ఫస్ట్ రెండు ఒక కేటగిరీ, ఇది వేరే కేటగిరీ. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. 0/0 కానీ ఇన్ఫినిటీ పవర్ 0 కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే అంటే నీకు ఇచ్చిన క్వశ్చన్లో ఒకవేళ అంటే ఇట్లా ఇచ్చాడు, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అని ఇస్తే నీకు ఇది ఎలా వచ్చిందంటే బాబు 0/0 లాగా వచ్చింది. లేదా ఇన్ఫినిటీ పవర్ 0 లాగా కూడా రావచ్చు. ఐదర్ దిస్ వే ఆర్ దిస్ వే. అంటే ఇది 0 అయినా కావచ్చు, లేదా ఇన్ఫినిటీ అయినా కావచ్చు. 0 అయినా కావచ్చు, లేదా ఇన్ఫినిటీ అయినా కావచ్చు, బట్ పవర్ మాత్రం 0 అయింది. ఈ రెండు ఫార్మాట్లో ఒక ఫార్మాట్లో వస్తే దెన్ దీని డైరెక్ట్ గా ఆన్సర్ ఏమైందంటే బాబు లిమిట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వాట్? లాగ్ ఎఫ్. అది స్టెప్ కాదు నాయన, స్టెప్ అనుకున్నారు, జస్ట్ ఇది ఒక బ్రాకెట్ మాత్రమే. అదే ఇచ్చి ఉంటాడు చూడండి ఇక్కడ. ఇగో దీని ఆన్సర్ మనం డైరెక్ట్గా ఇట్లా రాసుకోవచ్చు. ఇది మన ఆన్సర్. అంటే ఈ యొక్క పవర్లో జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది కాకుండా సార్ ఒకవేళ 1/∞ అని వచ్చి ఉంటే సార్ 1/∞ అని వచ్చి ఉంటే ఇట్లాగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఒకవేళ ఇచ్చాడు నీకు, దీనికి 1/∞ అని వస్తే డైరెక్ట్గా నువ్వేం రాయాలి బాబు? ఇది రాయాలి. అంటే ఈ పవర్ లిమిట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఈ. ఇదంతా ఈ యొక్క పవర్లో ఉంది. జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ అక్కడైతే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 అని వచ్చింది. అక్కడేమొచ్చింది బాబు? లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. బట్ ఇక్కడ ఏమొచ్చింది బాబు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 వచ్చింది. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. ఎక్కడ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి, ఎక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 రాయాలి సార్? ఈ కన్ఫ్యూజన్ కూడా పిల్లల్లో ఉంటుంది. దీనికి కూడా ఒక లాజిక్ చెప్తాను గుర్తుపెట్టుకోవడానికి. ఎక్కడ 1 పెట్టాలి, ఎక్కడ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టాలి. రెండు ఉన్నాయి. ఒకటేమో లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒకటేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. ఎక్కడ ఏది రాయాలనేది గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని గుర్తుపట్టొచ్చు. ఎలా సార్ అంటే బాబు ఇది 1/∞ కదా, 1/∞ కాబట్టి ఫార్ములాలో 1 రావాలి. 1/∞ కాబట్టి 1 కాబట్టి పవర్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి? 1 ఉండే ఫార్ములానే ఇక్కడ రాయాలి. అక్కడ 1/∞ కాదుగా, 0/0 ఇన్ఫినిటీ పవర్ 0, 1 ఎక్కడ రాలే. కాబట్టి ఆ రెండు కండిషన్స్ లో లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలని గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ గుర్తుంటే అది అక్కడ గుర్తుంటుంది. క్లియరా? రైట్. దీని మీద ఫార్ములాస్ క్వశ్చన్స్ కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను బాబు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x/x అని ఇచ్చాడు. ఇది క్వశ్చన్. దీని ఆన్సర్ ఏంది బాబు అని అడిగాడు.
అప్పుడు మీరు ఏం చేస్తారు బాబు, ఎక్స్ పవర్ ఎక్స్ 0 0 పెడితే ఇదేమైంది బాబు, ఎక్స్ 0 పవర్ 0 కాబట్టి 0 పవర్ 0 ఫార్మాట్లో ఉంది కాబట్టి నేనేం చేస్తా, ఇప్పుడు దీనికి ఆ ఫార్ములా వాడతా. ఏంది, లిమిట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. సో జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ అంటే ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ అంటారు. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్. ఇక దీని తర్వాత ఇక్కడి నుంచి మీరు ఈ లిమిట్ ని సాల్వ్ చేస్తారు కదా, ఈ లిమిట్ ని సాల్వ్ చేసేటప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడిన ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో, ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు. నో రెస్ట్రిక్షన్ ఎట్ ఆల్. దీని మీద ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. అంటే నువ్వు ఎలా హాస్పిటల్ వాడుకోవచ్చు అంటే ఈ లిమిట్ కనుక్కోవడానికి ఎలా హాస్పిటల్ వాడుకోవచ్చు, స్టాండర్డ్ ఫామ్ వాడుకోవచ్చు, నెక్స్ట్ ఎక్స్పాన్షన్ కూడా ఉందని చెప్పానుగా, ఎక్స్పాన్షన్ కూడా వాడుకోవచ్చు. ఏదో ఒకటి చేయి, లాస్ట్కి మాత్రం ఈ లిమిట్ కనుక్కొని దాని ఆన్సర్ ఇక్కడ రాయాలి. సో ఇందాక నేను చేశాను, ఇది ఎలా ఉంది బాబు, 0 ఇంటూ ఇన్ఫినిట్ లాగా ఉంటే ఎక్స్ని కింది తీసుకొచ్చాను, దీని ఆన్సర్ ఏమైంది, లాస్ట్కి 0 అయింది కదా, ఇదంతా దీని ఆన్సర్ 0 వచ్చింది అంటే ఈ పవర్ 0 అయింది. ఈ పవర్ 0 అంటే ఏంది బాబు, 190. రైట్. ఇక్కడ పిల్లలు చేసే మిస్టేక్ ఏంది, ఇక్కడ మిస్టేక్ చేస్తారు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, చాలా మంది కూడా ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే బాబు, ఈ ఈని మర్చిపోతారు. ఈని మర్చిపోయి ఈ లిమిట్ ఉందిగా, ఈ లిమిట్ మీద పడిపోతారు. దీని లిమిట్ ఏంది, దీని లిమిట్ ఏందని దీని లిమిట్ కనుక్కుంటారు. దీనికి ఆన్సర్ ఏమో వచ్చింది, 0 వచ్చింది. వెంటనే కింద ఆప్షన్స్ వెతికితే ఒక దగ్గర 0 కనపడుతుంది, టిక్కును కొట్టేస్తారు దాన్ని 0. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంది బాబు, ఈ పవర్ 0. దీని ఆన్సర్ ఎప్పుడు కూడా నెగిటివ్ కాదు, 0 కాదు. దీని ఆన్సర్ ఎప్పుడు చూసినా మోర్ దాన్ 0నే అవుతుంది. కాబట్టి ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏది, పవర్లలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్లు వచ్చినప్పుడు వాటి ఆన్సర్స్ నెగిటివ్లు కావు, 0లు కావు, కంపల్సరిగా పాజిటివ్లు అయితే. ఒకవేళ నీకు ఆన్సర్ నెగిటివ్ వచ్చినా ఈ పవర్ ఒకవేళ వస్తే -1 వస్తుంది. ఆన్సర్ -1 రాయద్దు, ఈ పవర్ -1 అంటే 1/e అని రాయాలి. ఎక్కువ మిస్టేక్స్ చేసేది పిల్లలు ఇక్కడ చేస్తారు. కాబట్టి కొద్దిగా ఇంత కష్టపడి లాస్ట్కి ఈ చిన్న ఈ పవర్ ఒకటి మర్చిపోవడం వల్ల ఆన్సర్ పోవడం అనేది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఏదని చెప్పాలి మీకు ఎగ్జాంపుల్ బాబు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఏనే ఉండాల్సిన అవసరం లేదు, ఏదన్నా ఉండొచ్చు. నేను రాస్తున్నాను x + 1/x - 2 హోల్ పవర్ x అని రాశాను. సార్ ఇదేంటి సార్ అంటే మీకు కూడా గమ్మత్ విషయం చెప్పాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ x² - 3x + 4/2x² + 5x - 6 అని ఒకవేళ క్వశ్చన్ ఇస్తే దీని ఆన్సర్ ఎట్లా రాస్తారు? 2 విధాలుగా రాయొచ్చు. దీన్ని ఎలా హాస్పిటల్ రాయొచ్చు, ఒక షార్ట్ కట్ కూడా ఉంది. వాట్ ఈస్ ద షార్ట్ కట్? షార్ట్ కట్ ఇంతకుముందు విన్న పిల్లలు అయితే చెప్పాలి బాబు, సార్ ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ x² సార్, x² సార్ హైయెస్ట్ డిగ్రీ. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఎంత సార్, x² సార్. సో న్యూమరేటర్లో హైయెస్ట్ డిగ్రీ, డినామినేటర్లో హైయెస్ట్ డిగ్రీ రెండు సేమ్ ఉన్నాయి సార్. కాబట్టి దీని ఆన్సర్ న్యూమరేటర్ హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ బై డినామినేటర్ హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ 1/2 ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ కొట్టేసేయడం, షార్ట్ కట్. x² కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. సార్ x టెన్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడేనా సార్ అంటే కాదమ్మా, x టెన్స్ టు -∞ ఉన్నప్పుడు కూడా అదే రాయాలి, అట్లనే రాయాలి. సరే సార్, ఇది కాకుండా ఒకవేళ క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు సార్, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇది x² - 5x + 6 అని ఇచ్చి డినామినేటర్లో ఏమో 4x³ - 3 6x + 5 అని ఇచ్చాడు సార్. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి సార్ చెప్పాలి, దీని ఆన్సర్ ఏం చెప్పాలమ్మా? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? కమెంట్ చేయాలి, ఫాస్ట్గా కమెంట్ చేయాలి అందరూ. వాట్ ఈస్ ద ఆన్సర్? దీన్ని 1/2 అని చెప్పారు చూశాను నేను. దీని ఆన్సర్ చెప్పండి. లేదు స్టాండర్డ్ ఫామ్ చేస్తే మీకు పట్టదు, మనం కొన్ని ఎగ్జాంపుల్ చేస్తా అంటే మీకు అర్థమవుతుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చేస్తాను, పక్కాగా మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి. షార్ట్ కట్స్ వాడుతూ ఉంటే, స్టాండర్డ్ ఫామ్స్ వాడుతూ ఉంటే మనకి ఎందుకు టైం తక్కువ పడుతుంది, ఎంత ఈజీగా చేయొచ్చు అనేది నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే డైరెక్ట్గా చేస్తా, మీకు అర్థమవుతుంది దీని యొక్క యూజ్. రైట్. ఆన్సర్ ఎంత బాబు? కొంతమంది 1/4 అంటున్నారు, కొంతమంది 0 అంటున్నారు. బాబు దీని యొక్క ఆన్సరు 0. ఎందుకు సార్? సార్ x² యొక్క కోఎఫిషియంట్ 1 సార్, ఇక్కడ x³ యొక్క కోఎఫిషియంట్ 1 అంటే బాబు డిగ్రీ సేమ్ కాదు, ఇక్కడ డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 3. బట్ నేనేం చెప్పా, సేమ్ డిగ్రీ ఉన్న వాటిని మాత్రమే కోఎఫిషియంట్స్ తీసుకోవాలి అని అన్నా. మరి ఇక్కడ ఉందా సార్? మరి x³ లేదు కదా, మరి ఏం చేయాలి సార్ అంటే x³ నువ్వు క్రియేట్ చేయాలి. అక్కడ ఉంది, నీకు కనపడట్లే, అక్కడ ఉంది. ఎక్కడ ఉంది సార్? చూపిస్తా చూడు, ఉంటుంది
ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఉన్నది చూడు, కరెక్ట్గా చూడు, ఇప్పుడు కనపడదా? అవును సార్, ఇట్లా రాసుకోవచ్చు కదా, ఇంతవరకే చూస్తున్నాను, ఇక్కడ ఎక్స్ క్యూబ్లు నేను రాసుకోవచ్చు కదా సార్, ఎట్లా రాయొచ్చు సార్? 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ అని రాసుకోవచ్చు కదా సార్. రాసుకున్నాను, 4x క్యూబ్ మైనస్ 6x ప్లస్ 5. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 3, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 3, కాబట్టి 0/4 అని అవుద్ది. 0/4 ఇస్ నథింగ్ బట్ 0. సో న్యూమరేటర్ పవర్ తక్కువగా ఉండి డినామినేటర్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉంటే అప్పుడు ఆన్సర్ 0 అయింది. రివర్స్లో ఒకవేళ న్యూమరేటర్ పవర్ ఎక్కువ ఉండి, ఇదే క్వశ్చన్ రివర్స్లో ఇచ్చాడు అనుకో, న్యూమరేటర్ పవర్ ఎక్కువ ఉండి డినామినేటర్ పవర్ తక్కువ ఉంటే అప్పుడు నీకు ఆన్సర్ 0 వచ్చేది కాస్త 1/0 వస్తుంది. 1/0 అంటే ఏమైంది? ఇన్ఫినిటీ అయింది అప్పుడు. సో ఇఫ్ న్యూమరేటర్ పవర్ ఇస్ బిగ్గర్ దెన్ ఆన్సర్ ఇస్ ఇన్ఫినిటీ. బట్ ఇన్ దిస్ కేస్ న్యూమరేటర్ పవర్ ఇస్ 1, డినామినేటర్ పవర్ ఇస్ ఆల్సో 1. కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, దీని ఆన్సర్ ఏమైంది? ఇక్కడ కోఎఫిషియంట్ 1, ఇక్కడ కోఎఫిషియంట్ 1, కాబట్టి దీని ఆన్సర్ మొత్తం ఏమొస్తుంది? 1/1 వస్తుంది. పవర్లో ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ అయింది. సో ఇది 1/∞ ఫార్మాట్లో ఉంది. ఇదంతా చెప్పడానికి మీకు ఇప్పుడు చెప్పింది, ఓకేనా? ఇది ఎట్లా ఉంది? 1/∞ ఉంది. కాబట్టి నేనేం రాయాలి సార్? ఈ పవర్ లిమిట్ నథింగ్ బట్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ g(x) ఇంటూ f(x) -1 అని రాయాలి. ఎందుకు 1 అనేది గుర్తుకొచ్చింది సార్ అంటే, నాకు ఇక్కడ 1/∞ ఉంది కాబట్టి, 1 అనేది ఉంది కాబట్టి నేను -1 ఉన్న ఫార్ములాని ఇక్కడ ఎంచుకున్నాను. సో L ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ g(x) అంటేనేమో x ఇంటూ f(x) అంటే ఇదంతా x ప్లస్ 1/x -2 -1. సార్ ఎల్సిఎం తీసుకుందామా సార్? ఏ క్లాస్గా తీసుకుందాం? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x ఇంటూ ఇదేమైంది సార్? x ప్లస్ 1 -x ప్లస్ 2/x -2 -x gone. 1 plus 2 is 3. So L is equal to e power limit extends to infinity. This is 3x/x -2. So మళ్ళీ సేమ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఏం చెప్పాలని చెప్పాను ఇక్కడ? న్యూమరేటర్ హైయెస్ట్ డిగ్రీ ఎంత? 1, డినామినేటర్ హైయెస్ట్ డిగ్రీ ఎంత? 1. సో దాని యొక్క న్యూమరేటర్ హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ 3, డినామినేటర్కి డిగ్రీ 1. కాబట్టి ఆన్సర్ ఏమైంది? ఈ పవర్ పెట్టుకోవాలి ఫస్ట్. న్యూమరేటర్లో 3 వచ్చింది, ఆన్సర్ ఇస్ ఈ క్యూబ్. 3 కాదు, ఈ క్యూబ్ ఇస్ ద ఆన్సర్. మీరు అందరు 3 అని రాస్తారు నాకు తెలుసు. సో ఆన్సర్ ఇస్ ఈ క్యూబ్. ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా చెప్పాలి. నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే అవసరం లేదు. నచ్చితేనే లైక్ కొట్టండి, ఓకే రైట్. నెక్స్ట్ ఎక్స్పాన్షన్స్. సార్ ప్రతి ఒక్క దానికి ఎక్స్పాన్షన్ ఉంటుందమ్మా. ఇది నేను బైనామియల్లో చెప్పాను, బైనామియల్ థీరంలో చెప్పాను ఈ ఎక్స్పాన్షన్. మీరు ఒకవేళ కరెక్ట్గా చూస్తే అక్కడ కనపడతాయి. మరి ఇది ఇంపార్టెంటా సార్ అంటే అంతగానం ఏం మనకి ఇది ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ -x ఉంటుంది. ఇంకోటి రాద్దాం ఇక్కడ. ఇక్కడ ఈ పవర్ -x కూడా రాద్దాం. ఈ పవర్ -x అంటే ఆల్టర్నేటివ్ సైన్ చేంజెస్ రాయాలి. 1 + 1 ++ ప్లస్ వచ్చిందా? ఆల్టర్నేటివ్ గా ప్లస్ తర్వాత మైనస్ ప్లస్ మైనస్ ఇట్లా. సో 1 - x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ మైనస్ x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴4 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో అంటిల్ ఇన్ఫినిటీ. ఇది ఈ పవర్ -x. ఈ పవర్ x తెలవాలి, ఈ పవర్ -x కూడా తెలవాలమ్మో, రెండు తెలవాలి. వీటిని మనం టైలర్ సిరీస్ లేదా మెక్లారెన్ సిరీస్ అంటారు. సో ఇది మెక్లారెన్ సిరీస్లో ప్రతి ఒక్క ఫంక్షన్ని మనం పాలినామియల్ లాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇవన్నీ పాలినామియల్సా కదా? పాలినామియల్సే, బట్ వాటి యొక్క డిగ్రీ ఏం కాదు, ఇన్ఫైనైట్. ఎక్కడ దాకా పోతూనే ఉంటుంది, ఇన్ఫినిటీ దాకా పోతూనే ఉంటుంది. అంటే సైన్ని కానీ, ట్రిగనామెట్రిక్ కానీ, ఎక్స్పోనెన్షియల్ కానీ, లాగర్థం కానీ, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ కానీ దేన్నైనా సరే నువ్వు పాలినామియల్ లాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వాటి యొక్క ఫార్ములాస్ ఏందనేది నేను ఇక్కడ రాశాను. ఏ పవర్ ఎక్స్ ఉందనుకోండి, సేమ్ ఇదే ఈ పవర్ ఎక్సే ఏ పవర్ ఎక్స్, కాకపోతే ప్రతి ఎక్స్ ప్లేస్లో మీరు x × log a రాయాలి. ఇగో x² × log a², x³ × log a³ 3 ఫ్యాక్టర్ అట్లా రాయాలి. తర్వాత log of 1 + x, x - x² 2 + x³ 3 - x⁴4/4 ఆల్టర్నేటివ్ సైన్ చేంజెస్ వస్తాయి. ఒకవేళ +x బదులుగా -x పెట్టానంటే అన్నిటికీ మైనస్లు వచ్చి మైనస్ కామన్ తీసుకోవచ్చు. తీసుకుంటే అన్ని ప్లస్లు అయిపోతాయి. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుండాలి. ఇంకా ఉన్నాయి, ఇవేనా సార్ అంటే కాదు, ఇంకా ఉన్నాయి. sin x చాలా ఇంపార్టెంట్. x - x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴5/5 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. cos x 1 - x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴4/, ఇవి రెండు మీరు యాడ్ చేస్తే చూడండి 1 వస్తుంది, x వస్తుంది, x² వస్తుంది, x³ వస్తుంది, x⁴4 వస్తుంది, x⁴5 వస్తుంది, అన్నీ వస్తాయి. సో అందులో కొన్ని విడదీసి రాసుకున్నాం. ఇక్కడ అన్ని ఆడ్ పవర్స్ ఇక్కడ, ఈవెన్ పవర్స్ ఇక్కడ, ఓకేనా? ఇది cos x.
tan x అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ 3 మాత్రం వివత్సమైన ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదను ఇంకోటి చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ e పవర్ x, e పవర్ మైనస్ x, తర్వాత log of 1 plus x. ఇయే 1 2 3, ఇక్కడ 3 4 5 6, ఇక్కడ 6, అక్కడ 7. కాకపోతే ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక్కోసారి మనకి గట్టిగా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దాదాపుగా tan x ఇది సేమ్ ఉంటుంది ఇక్కడ, కాకపోతేనేమో ప్లస్ ఇక్కడ మైనస్. ఈ 2 టర్మ్స్ ఉన్నాయి చూసారా, సేమ్. కాబట్టి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంటుంది. మనకి ఎక్కువ 2 టర్మ్స్ కంటే ఎక్కువ యూజ్ ఉండదు. థర్డ్ టర్మ్ మనకి యూజ్ ఉండదు. నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, బట్ మనకి ఇక్కడ వరకే యూజ్ అయింది. ఇక థర్డ్ టర్మ్ వరకు పోడు క్వశ్చన్లో. సో sin x cos x వచ్చింది, ఇక tan x x ప్లస్ x క్యూబ్ బై 3 ప్లస్ 2 ఇంటూ x పవర్ 5 బై 15 అన్ని ప్లస్లే వస్తాయి. బట్ tan ఇన్వర్స్ x కి ప్లస్ మైనస్లు వస్తాయి. ఇది ప్లస్ x మైనస్ x క్యూబ్ బై 3 ప్లస్ x పవర్ 5 బై 5 ప్లస్ మైనస్ x పవర్ 7 బై 7 ప్లస్ అండ్ సో అంటిల్ ఇన్ఫినిటీ. sin ఇన్వర్స్ x ప్లస్ 1 బై 2 ఇంటూ x క్యూబ్ బై 3 ప్లస్ 1 బై 2 ఇంటూ 3 బై 4 ఇంటూ x పవర్ 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫార్మ్, ఎక్స్పాన్షన్స్. తర్వాత చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్. కనపడుతుందా మీకు? ఇది కనపడుతూనే ఉంది. ఈ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 11 బై 24 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ అండ్ సో టిల్ ఇన్ఫినిటీ. ఇది ఎక్స్పాన్షన్. ఇక ఇంతకు మించి మిమ్మల్ని అయితే అడగడు, క్వశ్చన్ అడగడు, ఇంతకు మించి అడగడు. ప్రతి ఒక్క దాంట్లో ఈ వస్తుంది, నేను ఈ కామన్ తీసి రాసుకున్నాను. సో ఐ రోట్ ఆల్ ద ఎక్స్పాన్షన్స్, రిక్వైర్డ్ ఎక్స్పాన్షన్స్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఒకటే ప్లేస్లో అన్ని ఎక్స్పాన్షన్స్ రాసేసాను. క్లియరా? రైట్, ఓకే సార్. నెక్స్ట్ ఏముంది సార్ అంటే, బాబు మనకి శాండ్విచ్ థీరం అని ఒకటి ఉంటుంది. శాండ్విచ్ అంటే తెలుసు కదా, 2 బ్రెడ్లు ఉంటాయి, మధ్యలో మనం కావాల్సింది ఏదైతే తిందాం అనుకుంటున్నామో అది పెట్టేసి తినేస్తాం. సో దానికి దీనికి సంబంధం ఏంది సార్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బాబు. యాక్చువల్గా మీరు కనుక్కోవాల్సింది g ఆఫ్ x యొక్క లిమిట్, దీనికి లిమిట్ కనుక్కోవాలి. ఇది రిక్వైర్డ్ వన్, ఇది రిక్వైర్డ్ వన్. కాకపోతే దీనికి డైరెక్ట్గా లిమిట్ కనుక్కోవడం రాదు, డైరెక్ట్గా దానికి లిమిట్ కనుక్కోలేము. కాబట్టి ఏం చేస్తామంటే మనం లెఫ్ట్ సైడ్లో ఒక ఫంక్షన్ని, దీనికి రైట్ సైడ్లో ఒక ఫంక్షన్ పెట్టి ఈ 2 ఫంక్షన్స్కి నేను లిమిట్ కనుక్కొని ఆ 2 ఫంక్షన్స్కి లిమిట్ ఎల్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో ఉన్న g ఆఫ్ x కూడా ఎల్ఏ అవుతుంది అని చెప్తా. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దీన్ని అసలు శాండ్విచ్ ఎందుకు అన్నారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక శాండ్విచ్ కొనుక్కున్నారు, బర్గర్ని కూడా శాండ్విచ్ అంటారు. శాండ్విచ్ అంటే ఏంది? రెండింటి మధ్యలో ఒత్తి పెట్టడాన్ని శాండ్విచింగ్ అంటారు. సో ఒక శాండ్విచ్ కొనుక్కున్నారు. శాండ్విచ్ మీరు ఎందుకు కొనుక్కున్నారు? ఏం తినడానికి కొన్నారు? పైన బ్రెడ్ కింద బ్రెడ్, ఈ 2 బ్రెడ్లు తినడానికి కొన్నారా? శాండ్విచ్ అనేది దేనికి కొన్నారు? ఈ రెండింటికి మధ్యలో ఉన్న స్టఫ్ ఉంటుంది కదా, అసలు అది మనం డబ్బులు పెట్టిన దాన్ని తినడానికి మనం కొనుక్కున్నాం. కానీ ఇది మొత్తాన్ని డైరెక్ట్గా పట్టుకోలేం కాబట్టి కింద ఒకటి పైన ఒకటి పెట్టి ఒత్తేసి రెండింటిని ఆ 2 పట్టుకొని తింటాం. సో శాండ్విచ్ అనేది ఏంది? యాక్చువల్గా మన రిక్వైర్డ్ అనేది, మనకు కావాల్సింది ఏంది? మధ్యలో ఉన్న స్టఫ్ కావాలి. ఆ స్టఫ్ని డైరెక్ట్గా నేను పట్టుకోలేను, క్యాచ్ చేయలేను. కాబట్టి ఐఎమ్ యూజింగ్ 1 బ్రెడ్ అబోవ్ 1 బ్రెడ్ బిలో పెట్టి రెండింటిని శాండ్విచ్ చేసి ఒత్తేస్తా. ఒత్తి ఇప్పుడు దీన్ని పట్టుకొని తింటా. దేన్ని తింటా? పైన బ్రెడ్ని కింద బ్రెడ్ని నోట్లోకి తీసుకుపోతా తినడానికి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ 2 బ్రెడ్లతోటి మధ్యలో ఉన్న స్టఫ్ కూడా నోట్లోకి వెళ్ళిపోద్ది. సో నా మెయిన్ ఉద్దేశం మధ్యలో ఉన్న స్టఫ్ని తినడం. కానీ నేను తినేది, పట్టుకునేది దేని చేస్తున్నా? పైన ఉన్న బ్రెడ్ని కింద ఉన్న బ్రెడ్ని చేస్తున్నా. సేమ్ శాండ్విచ్. g ఆఫ్ x ని డైరెక్ట్గా కనుక్కోవడం నా వల్ల కాదు. కాబట్టి నేను ఏం చేస్తున్నా? సపోర్ట్ తీసుకుంటున్నా. f ఆఫ్ x అనే బ్రెడ్ది h ఆఫ్ x అనే బ్రెడ్ని తీసుకొని రెండింటిని కలిపి g ఆఫ్ x ని ఒత్తిపడేసి ఇప్పుడు దీన్ని తీసుకొని తింటా. అంటే ఏం చేస్తా? ఇప్పుడు లిమిట్ కనుక్కుంటా. లిమిట్ కనుక్కోవడం అంటే ఇట్లా తీసుకెళ్తున్నా. సో f ఆఫ్ x ఎక్కడికైతే వెళ్తుందో, h ఆఫ్ x ఎక్కడికైతే వెళ్తుందో, యాజ్ ఈజ్ గా పైన బ్రెడ్ కింద బ్రెడ్ నోట్లోకి వెళ్తే ఈ మధ్యలో ఉన్న g ఆఫ్ x కూడా ఎక్కడికి వెళ్తుంది? నోట్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్తా బాబు, f ఆఫ్ x h ఆఫ్ x రెండు కూడా మౌత్లోకి వెళ్ళాయి కాబట్టి మధ్యలో ఉన్న g ఆఫ్ x కూడా పక్కాగా మౌత్లోకి వెళ్తుంది అని చెప్తా. ఈ థీరన్ని మనం శాండ్విచ్ థీరం అని అంటాం. అంటే బాబు మధ్యలో ఉన్న g ఆఫ్ x డైరెక్ట్గా మనం పట్టుకోలేము, దాని యొక్క ఆన్సర్ డైరెక్ట్గా రాయలేము. కాబట్టి f ఆఫ్ x ఎక్కడికి వెళ్తుంది చెక్ చేస్తా, h ఆఫ్ x ఎక్కడికి వెళ్తుంది చెక్ చేస్తా. ఈ రెండు కూడా ఎక్కడికైతే వెళ్తున్నాయో మధ్యలో ఉన్న g ఆఫ్ x కూడా అక్కడికే వెళ్తుందని చెప్తా. దీన్ని మనం శాండ్విచ్ థీరం అని పిలుస్తాం. ఇక ఎంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరి వల్ల కాదు. ఓకేనా? రైట్. కాబట్టి ఈ g ఆఫ్ x యొక్క లిమిట్ కనుక్కోవడం కష్టం కాబట్టి f ఆఫ్ x యొక్క లిమిట్ కనుక్కుంటా, h ఆఫ్ x యొక్క లిమిట్ కనుక్కుంటా.
ఒకవేళ దీని యొక్క లిమిట్ ఎల్ అని వచ్చింది, దీని యొక్క లిమిట్ ఎల్ అని వచ్చింది అంటే మధ్యలో ఉన్న దీని యొక్క లిమిట్ కూడా ఏమైంది, ఎల్ఏ అవుతుంది అని చెప్తా. అదే చెప్తా చూసారా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎల్, హెచ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎల్, దెన్ ఆటోమేటికల్లీ జీ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఈజ్ ఆల్సో ఎల్. అర్థమైందా? రైట్. దీని నుంచి ఒక ఎగ్జాంపుల్ రాస్తారా సార్ అంటే ఏ క్లాస్గా రాద్దాం. ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఏదైతే ఉందో ఇది ఒక ఫార్ములానమ్మా. సో రిమెంబర్ దిస్ షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు చెప్తాను ఇప్పుడు నేను. బట్ రిమెంబర్ దిస్, ఇది స్టెప్పులు అమ్మా. ఇది ఏంది బాబు, ఇవి స్టెప్పులు. బిఫోర్ దాట్ దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ చేస్తాను, దాని తర్వాత మనం ఈ ప్రాపర్టీలోకి వెళ్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ ఎక్స్ ఉంది, స్టెప్ ఎక్స్ ఉంది అనుకోండి. స్టెప్ ఎక్స్కి మ్యాక్సిమం వాల్యూ ఎక్స్ అయింది, మినిమం వాల్యూ x-1 అయిద్దమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీ. యూ షుడ్ రిమెంబర్ దిస్. ఇంపార్టెంట్ వన్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్లియరా? రైట్. ఒకవేళ మనని క్వశ్చన్ అడిగాడు, ఏమని అడిగాడు అనుకుందామంటే, లిమిట్ x టెన్స్ టు 0 x/a ఇంటూ స్టెప్ ఆఫ్ b/x అని అడిగాడు. x/a b/x అని తీసుకోనా లేకపోతే రివర్స్లో తీసుకోనా, ఎట్లా తీసుకున్నా ఏం కదా. రైట్, ఇట్లా తీసేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఒక లిమిట్ కనుక్కోమని చెప్పాను. ఇప్పుడు మీరేం చేస్తారు బాబు, x/aకి అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చులే కానీ b/xకి ఏమైతే తెలియదు కాబట్టి మీరు ఇప్పుడు ఈ స్టెప్ కోసం శాండ్విచ్ థీరం వాడదాం అనుకున్నారు. శాండ్విచ్ థీరం వాడతారు. ఎట్లా వాడతారు సార్ అంటే, బాబు ఇక్కడ ఎక్స్ ఉండి స్టెప్ ఎక్స్ ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ x-1 రాస్తారు కదా, అట్లానే దీన్ని కూడా రాసుకోండి సార్. ఎట్లా రాస్తారు బాబు, లిమిట్ x టెన్స్ టు 0, సారీ దీని వరకే రాస్తున్నా. దీని వరకు ఎట్లా రాస్తానంటే, ఇది స్టెప్ ఆఫ్ b/x కదా, స్టెప్ ఆఫ్ b/x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b/x రాయొచ్చు, గ్రేటర్ దాన్ b/x-1 అని రాయొచ్చు బై దిస్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ బేస్డ్గా నేను ఇది రాసుకోవచ్చు. ఎక్స్ ఉన్న ప్లేస్లో b/x ఉంది, b/x అని రాసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేశాడు వాడు, దీన్ని ఏదో రాశాను, శాండ్విచ్ రాసిన తర్వాత దీన్ని ఏం చేశాడు, x/a తోటి మల్టిప్లై చేశాడు. నేను బోత్ ఆల్ ద సైడ్స్ x/a తోటి మల్టిప్లై చేస్తున్నా. చేస్తే ఏమైంది, ఇక్కడ x/a ఇంటూ b/x-1 లెస్ దాన్ x/a ఇంటూ స్టెప్ ఆఫ్ b/x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x/a ఇంటూ b/x అయింది. రైట్. ఇప్పుడు ఏం చేస్తా, x/aని లోపలికి పంపించాను, పంపిస్తే x క్యాన్సిల్ అయిపోయి ఇది b/a అయింది, మైనస్ ఇది లోపలికి పంపిస్తే ఇక్కడ x/a అయింది. ఇంతవరకు ఇది వచ్చింది. లెస్ దాన్ ఇది x/a ఇంటూ స్టెప్ ఆఫ్ b/x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x క్యాన్సిల్ అయ్యి ఇది b/a అయింది. అంటే అసలైన లిమిట్ నేను దేనికి కనుక్కోవాలి, ఈ మధ్యలో ఉన్న దానికి లిమిట్ కనుక్కోవాలి. బట్ నా వల్ల కావట్లేదు కాబట్టి నేను సపోర్ట్ తీసుకున్నా. ఈ స్టెప్కి సపోర్ట్ తీసుకుని ఏం చేశాను, అటొక ఫంక్షన్ ఇటొక ఫంక్షన్ తీసుకొని ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేస్తా, దీనికి లిమిట్ అప్లై చేస్తా, దీనికి లిమిట్ అప్లై చేస్తా. ఈ మధ్యలో ఉన్నదే మన క్వశ్చన్ అయింది. ఓకేనా? సో ఐఎమ్ అప్లైయింగ్ లిమిట్ నౌ. దీనికి లిమిట్ అప్లై చేస్తే ఏమైతే చూడండి, వాట్ విల్ బి ద లిమిట్, లిమిట్ ఏమైతే బాబు, దీనికి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ x టెన్స్ టు 0 b/a మైనస్ x/b, b/a మైనస్ x/b లెస్ దాన్ లిమిట్ x టెన్స్ టు 0 x/a స్టెప్ ఆఫ్ b/x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 ఇది b/a. సో ఇక్కడ లిమిట్, ఇక్కడ లిమిట్, ఇక్కడ లిమిట్ అప్లై చేశారు. అయితే ఇక్కడ ఏమైంది సార్, ఈ మధ్యలో ఉన్నదే మన క్వశ్చన్ అయింది సార్. ఇదంతా క్వశ్చన్ కదా సార్, ఇదంతా క్వశ్చన్ అయింది. సో దీన్ని తీసేసి నేను క్వశ్చన్ రాస్తా. క్వశ్చన్ లెస్ దాన్, ఇది కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయింది, ఇది కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయింది. లిమిట్ వాడినప్పుడు లెస్ దాన్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయింది. లిమిట్ x టెన్స్ టు 0 పెడితే ఇదేమైంది బాబు, b/a కాన్స్టెంట్ మైనస్ ఇదేమైంది x/b ఏమైంది, x ఈక్వల్ టు 0 పెడితే 0 అయిపోయింది. క్వశ్చన్ లెస్ దాన్ కాన్స్టెంట్ కి లిమిట్ అప్లై చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, కాన్స్టెంట్ ఏమొస్తుంది. అంటే దీని ఆన్సర్ b/a అయింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్వశ్చన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b/a అయింది. అంటే ఇది b/aకే పోతుంది, ఇది b/aకే పోతుంది. అంటే క్వశ్చన్ యొక్క ఆన్సర్ కూడా ఏమైంది, b/a అయింది. దిస్ ఇస్ కాల్డ్ ద శాండ్విచ్ థీరం. దీన్నే మనం శాండ్విచ్ థీరం అని పిలుస్తాం. ఓకేనా? రైట్. ఓకే సార్, సూపర్. PYQs చేద్దామా సార్? ఈ నాలెడ్జ్ తోటి మనం PYQs చేసుకోవచ్చా సార్ అంటే ఏ క్లాస్గా చేయొచ్చు. మన దగ్గర టైం అయితే కరెక్ట్గా అయిపోయింది. PYQs నెక్స్ట్ క్లాస్లో పెట్టుకుంటే హెల్దీ బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే 2 గంటలు చెప్పాను,
ఇప్పుడు మన వెంకటేష్ సార్ వస్తారు, ఆల్రెడీ లైవ్లోకి వచ్చి ఉంటారు సార్, లైవ్లోకి వచ్చి ఉంటారు. నేనైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చా. ఇంకో PYQs 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 క్వశ్చన్స్ తీసుకొని వచ్చా. వెరైటీ క్వశ్చన్స్ తీసుకొని వచ్చా. అవన్నీ చేద్దాము. బట్ థియరీ పార్ట్ అయితే మొత్తం అయిపోయింది. బట్ PYQs అయితే నేను అనుకుంటున్నా నెక్స్ట్ క్లాస్లో ఇవి ఎట్ ఏ టైం చెప్పేస్తా. పావు గంట అర్ధ గంట కంటే ఎక్కువ పట్టదు. ఓకే, కంటిన్యూటీ చెప్పేటప్పుడే లిమిట్స్ కూడా చేసేద్దాం 2. సో MBSATకి ఎవరైతే ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేయని పిల్లగాళ్ళు ఉన్నారో పిల్లలు కంపల్సరీగా MBSATకి రిజిస్ట్రేషన్ చేయండి. కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, వెళ్ళి దాన్ని క్లిక్ చేయండి. అండ్ బాబు దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయమ్మా, సూపర్ డూపర్ ప్రైజెస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు గెలుచుకోవచ్చు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ అమ్మా ఇది. సో ₹1 కూడా మీ దగ్గర తీసుకోరు, ఇది టోటల్గా ఫ్రీ. అండ్ ఎవరైతే ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరు ఆల్రెడీ ఆన్లైన్కి టెస్ట్కి అప్లై చేస్తున్నా కానీ ఆఫ్లైన్కి అప్లై చేసుకోండి 9th 10th. అండ్ ఇంకో విషయం ఏంటంటే మర్చిపోయినా చెప్పడం, నేను హైదరాబాద్ వస్తున్నాను ఈ సండే రోజు ఐఎమ్ కమింగ్ టు సండే అంటే ఎప్పుడు సార్ 10th సండే ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ వస్తున్నాను. మీరు ఎగ్జామ్ రాస్తారుగా 11 AM to 12 PM ఎగ్జామ్ రాస్తారుగా గంట సేపు. ఈ 1 hour కంటే ముందరనే అక్కడికి వస్తా. 1 hour అయిన తర్వాత కూడా సెమినార్ ఉంటుంది. సెమినార్కి అందరూ వచ్చేస్తారు. సెమినార్లో వెళ్ళి మాట్లాడదాం. యాక్చువల్గా ఇంతకుముందు కూడా అడిగారు, బట్ నేను నో అని చెప్పాను. ఎందుకంటే ఎలక్షన్ టైం కదా, అది 3rd. 2nd అంటే కష్టం. ఇక మళ్ళీ నేను 2ndకి అక్కడికి వచ్చినంటే 3rdకి రిటర్న్ రావడం చాలా కష్టం, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆ రోజు. సో అందుకోసం అని చెప్పి నేను ఈ సండే వస్తానని చెప్పాను. ఈ సండే నేను రాబోతున్నాను. ఎవరైతే పిల్లలు ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వస్తున్నారో మీరు నన్ను కలవాలన్నా, ఏమైనా సజెషన్స్ కావాలన్నా అక్కడ నన్ను కలవచ్చు. సో 11 to 12 PM, 12 PM అనే కాదు, మేబీ 12:30 1 PM దాకా అక్కడే ఉంటాను. కలిసి తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత అందరం మాట్లాడుకోవచ్చు. సో అడిషనల్గా 10% డిస్కౌంట్తో పాటుగా మీకు వేదాంతు మినీ ప్యాక్ కూడా ఇస్తారు అక్కడ, స్టడీ ప్యాక్, అది కూడా తీసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ సెంటర్స్ ఆల్రెడీ తెలుసు. హైదరాబాద్లో కూకట్పల్లి అండ్ కొత్తపేట. నాకు తెలిసి మాక్సిమం నేను కూకట్పల్లికి వచ్చే ఛాన్స్ ఉంది. కొత్తపేట డౌటే, బట్ కూకట్పల్లి మాత్రం వస్తాను. తర్వాత విశాఖపట్నంలో ద్వారకానగర్ అండ్ విజయవాడలో బెంచ్ సర్కిల్. సో ఐఎమ్ కమింగ్ టు కూకట్పల్లి అమ్మ. కూకట్పల్లికి వస్తున్నా, కొత్తపేటకి రావట్లేదు. ఎందుకంటే 2 సెంటర్లో నేను రావడం కష్టం కాబట్టి ఏదో ఒక సెంటర్కి రావాలి కదా. సో ఐఎమ్ కమింగ్ టు కూకట్పల్లి. నాకు కూకట్పల్లి అని చెప్పారు. కూకట్పల్లిలోనే సెమినార్ ఉందనుకుంటా, కొత్తపేటలో లేదు సెమినారు, ఇక్కడే పెడుతున్నా. సో ఎవరైతే పిల్లలు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో రావడానికి కూకట్పల్లికి రావడానికి ట్రై చేయండి, కొత్తపేట కాకుండాను. ఓకే రైట్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కింద. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాసెస్కి సంబంధించిన నోట్స్ కానీ నిన్న మాక్ టెస్ట్ పెట్టాం. సో మాక్ టెస్ట్ అందులోనే పెడుతున్నాం. తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ అందులోనే పెడుతున్నాం బాబు. ఇంకా చాలా ఏముంది బాబు. 43 years దిశ పబ్లికేషన్స్ సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, PYQs నోట్స్లు, బుక్లు ఏవైతే ఉన్నాయో మెటీరియల్ అవన్నీ కూడా అందులో పెడుతున్నా. అంటే నెంబర్ ఆఫ్ అన్ని కూడా దాంట్లో షేర్ చేస్తున్నాం. అండ్ అలానే నేను లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నా. డైరెక్ట్గా నాతో లైవ్ కాల్ మాట్లాడుకోవచ్చు మీరు. సో లైవ్లో ఒకవేళ కిరణ్ సార్ తోటి ఫోన్ కాల్ మాట్లాడదామన్నా, వీడియో కాల్ మాట్లాడదామన్నా ఎట్లా సార్ అంటే దట్ ఈజ్ ఓన్లీ ద వే. టెలిగ్రామ్ ఛానల్ ఈజ్ ఓన్లీ ద వే. అది కింద మనకి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దానిపైన క్లిక్ చేసి సింపుల్గా జాయిన్ అని ఉంటుంది, జాయిన్ కండి అంతే. ₹1 కూడా తీసుకునేది లేదు, ఇది టోటల్గా ఫ్రీ. నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఫ్రీనే, కాస్ట్ అయితే నేను మాట్లాడను. ఓకేనా? సో ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్. 14.1 సబ్స్క్రైబర్స్. ఓకే, నాకు తెలిసి ఈ ఈవినింగ్ కల్లా 14.2 అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఎలిప్స్ లేకుండా పారాబోలా అర్థమైద్దమ్మా. పారాబోలాకి ఎలిప్స్కి సంబంధం లేదు. పారాబోలా ఇస్ డిఫరెంట్, ఎలిప్స్ ఇస్ డిఫరెంట్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆల్. బట్ హైపర్బోలా అయితే ఎలిప్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని అన్నా. హైపర్బోలాకి ఎలిప్స్కి మధ్యలో కొద్దిగా మీకు ఫార్ములాస్ సేమ్ ఉంటాయి కాబట్టి ఎలిప్స్ నేర్చుకుంటే హైపర్బోలా ఈజీగా అర్థమైంది. బట్ పారాబోలాకి ఎలిప్స్ హైపర్బోలాకి సంబంధం లేదు, పారాబోలా వేరే. థ్యాంక్ యూ గైస్, బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్.